తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీ ఉందువో యోచించుకో ఓ మానవా. ఆకలితో అలమటించగా దాహముతో తపించగా ఆకలితో అలమటించగా దాహముతో తపించగా రోగముతో కృషించగా రోగముతో కృషించగా నన్ను చేర్చుకొనలేవు నీవెందుకు అని యేసు నిన్నడిగిన ఏమందువు. నన్ను చేర్చుకొనలేదు నీవెందుకు అని యేసు నిన్నడిగిన ఏమందువు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీ ఉందువో యోచించుకో మానవా. న్యాయాధిపతి అయిన దేవుడు గ్రహించుకొనీదు గమ్యము. నాడు పాపగతమును గ్రహించుకొనీదు గమ్యము. విడనాడు పాపగతమును లేదింక నీకు సమయము. లేదింక నీకు తరుణము. ప్రభునాశ్రయించుటే బహుక్షేమము. ప్రభుని చేర్చుకో సరిదిద్దుకో. ప్రభునాశ్రయించుటే బహుక్షేమము. ప్రభుని చేర్చుకో సరిదిద్దుకో. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీ ఉందువో యోచించుకో మానవా. న్యాయాధిపతి అయిన దేవుడు. హల్లెలూయా. మంచిది, పాటలు ఇంతటితో ముగించుకుందాం. మరి ఈ సమయంలో మనందరం వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందుగా కొద్ది నిమిషాలు మనందరం లేచి నిలబడి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మనందరం లేచి నిలబడి పరిశుద్ధుడా పరిశుద్ధుడా జీవము కలిగిన దేవా, అత్యున్నత కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి ఈ ఉదయకాల సమయంలో మీకెంతగానో స్తుతులు స్తోత్రములు 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 ప్రభువా. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత సర్వోన్నతుడైన దేవా, మీకెంతగానో స్తోత్రములు తండ్రి. ఈ పునరుత్థాన దినము రోజు మీ సన్నిధికి వచ్చే ధన్యతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభువా. ఈ లోకములో ఎంతోమంది గొప్పవారికి మహాత్ములకి భాగ్యము లేదు తండ్రి, కానీ మమ్మల్ని అయితే ప్రేమించి మీ మాటలు వినే ధన్యతను, మా జీవితాలను సరిచేసుకునే ధన్యతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభువా అని ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు ఆ దేవాతి దేవుణ్ణి మన మధ్యకు ఆహ్వానిద్దాం. ఆయన ప్రసన్నతను మన మధ్యకు ఆహ్వానిద్దాం. ఆయన పరిశుద్ధాత్ముడుగా మన మధ్యకు దిగివచ్చి మన జీవితాలను కదిలించాలని ఆ రోజు ఎలాగైతే బేతెస్దా కోనేరు దగ్గర ప్రతి సంవత్సరం ఒక దూత వచ్చి నీటిని ఎలాగైతే కదిలిస్తుందో, అలాగే పరిశుద్ధాత్ముడైన దేవుడు మన మధ్యకు దిగివచ్చి మన హృదయాలను కదిలించాలని, మన జీవితాలను సరిచేయాలని కొద్ది నిమిషాలు మనం దేవుణ్ణి వేడుకుందాం.
మంచిది. మనందరం అలాగే దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 5 ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండేవాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయిను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. చాలండి. మరి ఈ సమయంలో వాక్యము నిమిత్తం మరి షేతు బాబాయ్ చిన్న ప్రార్థన చేస్తాడు.
ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి ఈ సమయంలో ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా మన దేవుణ్ణి గణపరిచాం. మరి ఈ మాటలను బట్టి ఈ కాలపు ప్రవక్త బోధించిన ప్రకటన గ్రంథంలోని ఒక భాగము గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఆల్రెడీ ప్రకటన గ్రంథం గురించి అనేకమైన విషయాలు ధ్యానించాం. పోయిన సంవత్సరం సరిగ్గా జూన్ నెలలో ప్రకటన గ్రంథం గురించి 42 భాగాలు మనం చెప్పుకొని 42వ భాగాన్ని జూన్ నెలలో మనం ఆపేశాం. దాని తర్వాత దానియేలు 70 వారాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రకటన గ్రంథము గురించి ధ్యానించే కృపను దేవుడు మనకి అనుగ్రహించాడు. మరి ఈరోజు మళ్ళీ 43వ భాగము నుండి మనం కొనసాగించుకుందాం. మనందరూ వినటానికి సిద్ధంగా ఉన్నారు కదా. మరి దేవుడు ప్రతి కాలములోనూ దేవుని విషయాలు ఎప్పుడూ కూడా దేవుని ఆత్మకే కానీ మరి ఎవ్వనికిని తెలియవని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు. మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఒక మనుషునిలోని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మరి ఎవ్వరికీ తెలియవు. అలాగే దేవుని విషయాలు దేవుని ఆత్మకే కానీ ఇంకెవరికీ తెలియవని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. కాబట్టి దేవుని సంగతులు మనకు తెలియచేయాలంటే మళ్ళీ దేవుడే ఒక ప్రవక్తను భూమి మీదకి పంపించి ఆయన ద్వారా సమస్తము మానవ జాతికి తెలియచేయాలి. దేవుడు గనక చెప్పకపోతే దేవుని విషయాలు అర్థం చేసుకోవటం ఏం మనిషి వల్ల కాదు. బైబిల్ అయితే మనం చదువుతాం, కానీ అందులో ఉన్న భావాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని మనకు తెలియచేసేది ఎవరంటే కేవలం ప్రవక్తలు మాత్రమే. అందుకే దేవుడు ప్రతి కాలంలో తన సేవకులైన ప్రవక్తలను భూమి మీదకి పంపిస్తూ వచ్చాడు. అయితే ఈ ప్రవక్తలు వాక్యం ఎప్పుడు కూడా ప్రవక్తల దగ్గర ఉంటుందని మనం మర్చిపోకూడదు. అవునా? సో ప్రవక్తలు ఎప్పుడైనా సరే దేవుని యొద్ద నుండి వాక్యాన్ని మోసుకొని వస్తారు. అయితే వాక్యముతో పాటు దేవుడు వారికి ఏం చేస్తాడంటే కొన్ని అతీతమైన శక్తులు, అంటే వాక్యాన్ని రుజువు చేసే కొన్ని అద్భుతాలు మహత్కార్యాలు కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అవునా? మోషేను దేవుడు సేవకు పంపించేటప్పుడు దేవుడు మోషేకు ఎన్ని గుర్తులు ఇచ్చాడు? 2 గుర్తులు ఇచ్చాడు. అవునా? ఫస్ట్ది ఏంటి? నీ కర్ర కింద పడేయని అడిగాడు. పడేసినప్పుడు ఏమైంది? పాము అయింది. ఆ పామును మళ్ళీ పట్టుకో అన్నాడు. పట్టుకోగానే మళ్ళీ కర్రగా మారిపోయింది. ఇది దేవుడు ఆయనకి ఇచ్చిన ఫస్ట్ సూచన. అవునా? ప్రవక్తల దగ్గర వాక్యం ఉంటుంది. అయితే వాక్యాన్ని రుజువు చేసే కొన్ని సూచనలు కూడా దేవుడిస్తాడు. రెండవది ఏంటంటే నీ చేతిని భుజం దగ్గర పెట్టు అన్నప్పుడు అది తెల్లని కుష్టిగా మారిపోయింది. ఈ 2 సూచనలు దేవుడు మోషేకిచ్చి తన వాక్యాన్ని ఇచ్చి ఐగుప్తు మీదకి పంపించాడు. అలాగే దేవుడు ప్రతి కాలంలో ఉన్న తన పిల్లలకి, అంటే సేవకులైన ప్రవక్తలకి వాక్యం ఇస్తాడు. ఫస్ట్ది. రెండవది ఏంటంటే వాక్యాన్ని రుజువు చేసే కొన్ని సూచనలు మహత్కార్యాలు అద్భుతాలు చేసే ఆ యొక్క వరాన్ని కూడా దేవుడిస్తాడు. అయితే ఈ ప్రవక్తలను చూసి ఒక్కొక్కసారి ఏమనుకుంటారంటే వీరే దైవాంశ సంభూతులని చాలామంది భావిస్తూ ఉంటారు. ప్రవక్తలను చూసినప్పుడు ప్రజలకు ఏమని అభిప్రాయం వచ్చింది? వీళ్ళే దేవుళ్ళేమో. ఎందుకంటే వారు తలుచుకుంటే ఏమైనా చేసేయగలరు, చనిపోయిన వారిని బ్రతికించగలరు. సో వారిలో ఉన్న అతీతమైన శక్తులు చూసి చాలామంది ప్రవక్తలను చూసి వాళ్ళే దేవుళ్ళని భావించారు. ఇది ప్రతి కాలంలో జరిగేది. అలాగే మన ప్రవక్తను కూడా చూసి చాలామంది ఆయనే యేసుక్రీస్తు అని భావించారు. ఇంకా కొంతమంది అయితే ఆయన నామంలో బాప్తీసాలు ఇవ్వటం కూడా ప్రారంభించారు. ఏ నామంలో? మన ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారి నామంలో బాప్తీసాలు తీసుకోవటం కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఆయన ఫేమ్, అంటే ఆయన యొక్క మరి ఫేమ్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఆయనే యేసుక్రీస్తు అనే దాకా వెళ్ళిపోయింది. అప్పుడు ఈ విషయాలు ప్రవక్తకు తెలిసి ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. మరి మీరు చదవగలిగితే
అక్కడ చూడండి. ఒకరోజు కెనడాలో ఒక సహోదరుడు తన జేబులో ఉన్న చిన్న చీటీని తీసి చూపించాను. ఒకసారి ఏం చేశాడు, ఒక ఆయన జేబులో ఉన్న చిన్న చీటీని తీసి చూపించాడు. అందులో ఏమనుందంటే, విలియం బ్రెన్హామ్ మా ప్రభువు. అవునా? ఆయన ప్రవక్త కాదు, ఏకంగా యేసుక్రీస్తుతో సమానంగా చేశారు. విలియం బ్రెన్హామ్ మా ప్రభువు, విలియం బ్రెన్హామ్ నామములో బాప్తిస్మం ఇచ్చుచున్నారు. ఏం చేస్తున్నారంట? ఏకంగా బాప్తిసాలు ఇచ్చేదాకా వెళ్ళిపోయారు. నా విరోధి ఆ పని చేయుచున్న ఎడల నేను దాన్ని ఏదో విమర్శగా భావించి ఉందని, నేనంటే గిట్నోడి చేస్తుంటే సర్లే పోన్లే అని వదిలేసేవాడిని. కానీ ఎవరు చేస్తున్నారు? నేను ఏదో విమర్శగా భావించి ఉందను. కానీ ఒక ప్రశస్తమగు ప్రియమగు సోదరుడు వచ్చి తన పాపములను ఒప్పుకొని తప్పుల్ని క్షమించమని అడుగుచున్నాడు. చాలామంది ఫాదర్లు ఏం చేస్తారంటే, విశ్వాసుల చేత పాపాలన్నీ చెవిలో చెప్పించుకుంటా ఉంటారు. అవునా? దేవునితో సమానముగా భావించి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ ఫాదర్ గారికి తప్పులన్నీ చెప్పుకుంటా ఉంటారు. అలాగే ఈ వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు, ప్రియమగు సోదరుడు వచ్చి తన పాపములను ఒప్పుకొని తప్పుల్ని క్షమించమని అడుగుచున్నాడు. నేను యేసుక్రీస్తునని నమ్మి ఒప్పుకొనుచున్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, మన ప్రవక్తను యేసుక్రీస్తుతో సమానముగా భావించి ఆయన పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు. నాకు ఇంటికి ఉత్తరములు వచ్చుచున్నవి. దీని గురించి చాలామంది ప్రవక్తకి ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. అయ్యా, నీ గురించి చాలా బయట నువ్వే యేసుక్రీస్తుని చాలామంది బాప్తీసాలు ఇస్తున్నారు, నిన్ను దేవునితో సమానంగా చూస్తున్నారు. దీని గురించి మరి నువ్వు ఎలా స్పందిస్తావు, నీ ఉద్దేశం ఏంటి అని చాలామంది ఆయనకి ఫోన్లు చేయటం, ఉత్తరాలు రాయటం ఇవన్నీ చేస్తున్నారు. మరియు ఇతర స్థలముల నుండి ఫోన్లు వచ్చుచున్నవి. దాన్ని నేను నమ్ముచున్నానో లేదో అని చాలామంది అడుగుతున్నారు. మరి ఈ విషయాలన్నీ ప్రవక్త అంగీకరిస్తున్నాడా, నమ్ముతున్నాడా అని చాలామంది ప్రవక్తకు ఫోన్ చేసి అడుగుతున్నారు. గత కొద్ది దినములలో ఎన్నో రకముల ఉత్తరములు వచ్చి ఉన్నవి. ఆయా స్థలముల నుండి ఫోన్లు వచ్చి ఉన్నవి. నేను క్రీస్తునని చెప్పుచున్నారు. సోదరులారా, అది చాలా భయంకరము. ప్రవక్త ఏమంటున్నాడు, ఆ విషయాలన్నీ విన్నప్పుడు ఆయన గుండె పగిలిపోయింది. అది చాలా భయంకరము అంటున్నాడు. అది చాలా భయంకరము, అవమానము, అపవాది యొక్క బుద్ధిహీనపు అబద్ధము. చూసారా, నేను మీ సోదరుణ్ణని గ్రహించండి. మీరా విధముగా పలికినచో నేను సేవను విడిచిపోవలసి వచ్చును. మీరు నిజంగా నన్ను యేసుక్రీస్తుతో సమానంగా గనక చూస్తే, నన్ను దేవుడితో సమానముగా చేస్తే నేను సేవను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఒకవేళ నేను సేవను విడిచిపెట్టి వెళ్ళిపోతే దానికి బాధ్యులు మీరే అంటున్నాడు. నేను సేవను విడిచి పోవలసి వచ్చును. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు క్రీస్తును ప్రేమించు వారెవరైనా కానీ పారిపోక తప్పదు. సోదరులారా, నేను క్రీస్తుకు నిజమైన దాసుడిగా ఉండగోరుచున్నాను. మీరు అటువంటి మాట మాట్లాడరాదు. ఎలాంటి మాట? ఈయనే దేవుడు. దేవునితో సమానముగా ఏ మనిషిని కూడా మనం చూడకూడదు. నిజమండి. బైబిల్లో మనం చూస్తే ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చాడో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది అని చెప్పాడా లేదా? అలాగే ఎవరైనా సరే దేవునితో సమానముగా ఎంచుకోలేరు. మీరు అటువంటి మాట మాట్లాడరాదు. మరలా ఎన్నడైనా ఆ మాట కానీ మీరు పలికిన ఎడల నేను నిర్మలమగు మనస్సాక్షితో సేవను విడిచిపోవుదును. నేను నడిపించలేకపోయిన ఆత్మ విషయములో అప్పుడు మీరే బాధ్యులగుదురు. ఒకవేళ నేను సేవను విడిచిపెట్టి వెళ్ళిపోతే దానికి బాధ్యులెవరు? మీరే అంటున్నాడు. కాబట్టి మన ప్రవక్త ఎక్కడా కూడా దేవునితో సమానముగా చేసుకోలేదు. ఇంకా చెప్పాలంటే నేను ప్రవక్తకు కూడా పనికిరాను అని చెప్పాడు. జస్ట్ నేను మీలో ఒక సహోదరుణ్ణి, మీకు సహాయము చేయటానికే ఉన్నాను తప్ప నన్ను నేను దేవునిగా ఎంచుకోవటానికే నేను ఇక్కడ లేను. దయచేసి మీలో ఒకడిగా నన్ను చూడండి తప్ప దేవునితో సమానముగా చేయొద్దని మన ప్రవక్త ప్రాధేయపడ్డాడు. అంతటితో ఆ సమస్య ముగిసిందని నేను అనుకున్నాను.
మన ప్రవక్త ఏమనుకున్నాడు? ఏదో కొంతమంది ఉద్రేకాన్ని బట్టి అలా ఫీల్ అవుతున్నారే తప్ప నిజానికి అది నిజం కాదని మన ప్రవక్త దాన్ని లైట్ తీసుకున్నాడు. 8 లేదా 10 దినముల నుండి నేను అల్లకల్లోలంగా ఉన్నాను. ఆ సమస్య పోయిందనుకుంటే అది రోజు రోజుకి ఏమవుతుంది? ఎక్కువైపోతుంది. మన ప్రవక్తని ఫోటో ఎదురుగా పెట్టి ప్రార్థన చేయటం స్టార్ట్ చేస్తున్నారు చాలామంది. మీరు యూట్యూబ్లో కూడా చూసే ఉంటారు. మన ప్రవక్త ఫోటో ఎదురుగా పెట్టుకొని ఒక ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఒక ఆయన బాప్తీసాలు ఇస్తూ ఉంటాడు. ఇలా మన ప్రవక్తను ఏం చేశారంటే దేవునితో సమానముగా భావించేశారు. అయితే మన ప్రవక్త అంటున్నాడు, నాకు మతి చెలించినదని భయము కలిగినది. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకేమనిపించింది? ఎంతో భయంకరంగా అనిపించింది. ఎవరూ నా యుద్ధకు రావద్దని చెప్పాను. అసలు ఎవరిని కలిసే మనసు కూడా నాకు లేదు అంటున్నాడు. ఒంటరిగా నేను ఉన్నాను, అటువంటి స్థితిలో నేనున్నాను. నరముల బలహీనత ఏర్పడినది. అంత అయోమయమైన స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు. చిందర వందరైపోయింది అంటున్నాడు. ఇలాంటి వార్తలన్నీ విన్నప్పుడు నా మనసు ఎంతో గలిబిలైపోయింది అంటున్నాడు. ఎందుకంటే ఇదంతా చేస్తున్న నా విరోధులు కాదు. నేనంటే గిట్టనోడు చేస్తున్నాడంటే సర్లే అనుకుంటా. కానీ ఎవరు మోసపోతున్నారు దానివల్ల అంటే నా ప్రశస్తమైన సహోదరులు దానివల్ల మోసపోతున్నారని మన ప్రవక్త చాలా బాధపడ్డాడు. అయితే దీని గురించి ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి మన ప్రవక్త వెళ్ళిపోయాడు. ఒకలాంటి నరముల ఉద్రిక్తత ఏర్పడింది మన ప్రవక్తకి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే దర్శనము ద్వారా ఆయనకి కొన్ని విషయాలు చూపించాడు. అవేంటో చూద్దాం. కొన్ని రాత్రుల క్రితం ప్రభువు నన్ను దర్శించాను. ఒక ప్రశస్తమగు శిశువును చూశాను. అదే సమయంలో పసుపుగాను నల్లగాను ఉన్న ఒక పాము, ఒక సర్పం మన ప్రవక్త దగ్గరకు వచ్చింది. వచ్చి మన ప్రవక్తని కాలు మీద కాటేసింది. 2 సార్లు కాటేసింది. కాటేసినా సరే నాలో సరిపోయినంత రక్తం ఉంది కాబట్టి నాకేమీ కాలేదు అంటున్నాడు. అయితే ఆ పాము కాటేయగానే వెంటనే తుపాకీ తీసుకొని దాన్ని షూట్ చేశాడంట మన ప్రవక్త. అప్పుడు ఆ గాయం ఎక్కడ తగిలిందంటే నడుముకి మధ్యలో తగిలింది. పామును చంపాలంటే మనం ఎక్కడ కొట్టాలి? తల మీద కొట్టాలి. వేరే ఎక్కడ కొట్టినా సరే పాము చావదు. అది చావు దెబ్బ తిని తిరుగుతానే ఉంటుంది తప్ప కంప్లీట్గా చచ్చిపోవాలంటే దాని తల మీద కొట్టాలి. అయితే మన ప్రవక్త దాన్ని ఎక్కడ షూట్ చేశాడంటే మధ్యలో షూట్ చేశాడు. చావు దెబ్బ తగిలింది కానీ అది బతికే ఉంది. అప్పుడు మన ప్రవక్త ఈసారి తల మీద షూట్ చేద్దామని ఎప్పుడైతే గురి పెట్టాడో అప్పుడు దేవుడు స్వరంతో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను తుపాకీ తీసి దాని తలను కాల్చివేయవలనని తలంచాను. కానీ ఆయన నాతో దాన్ని చంపవద్దు, కానీ నీ పక్కనున్న కర్రను తీసుకోమని చెప్పాను. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దాన్ని చంపాల్సిన పని లేదు, జస్ట్ నీ పక్కనున్న కర్ర తీసుకో అని చెప్పాడు. ఎప్పుడైతే మన ప్రవక్త ఆ కర్రను పట్టుకున్నాడో వెంటనే ఆ పాము ఏమైంది? నేను ఆ కర్రను పట్టుకున్నటకు వెనక్కి తిరగగా అది అక్కడ నుండి చిన్న నీటి మడుగులోకి దొర్లుకుంటూ పోయినది. మన ప్రవక్త ఎప్పుడైతే కర్ర తీసుకున్నాడో ఆ పాము ఏమైంది? మెల్లిగా జారుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు మన ప్రవక్తకి ఏమర్థమైందంటే ఇక్కడ చూడండి, ఏది ఏమైనా కానీ జనులు ప్రశస్తమైన వారే కానీ వారి పైన ఒక ఆత్మ పని చేయుచున్నది. మనుషులు మంచివాళ్లే కానీ వారిని నడిపించే దురాత్మలే చెడ్డవని మన ప్రవక్త అంటున్నాడు. చాలామంది ఇది నన్ను అడిగారు, అది ఒక ఆత్మ, కానీ ఈ రోజున అది చావు దెబ్బ తిని వెంటనే చనిపోవునని నేను తలంచుచున్నాను. అప్పుడు నేను తిరిగి సేవలోకి తిరిగి వచ్చుదును. అంతవరకు మీరందరూ నా కొరకు ప్రార్థించవలనని కోరుచున్నాను. ఏమి చేయవలనో నాకు తోచుటలేదు, నా కొరకు ప్రార్థించవలనని కోరుచున్నాను. అందరూ ఆలకిస్తున్నారు కదా. కాబట్టి మన ప్రవక్త ఇదంతా ఎందుకు చెప్పానంటే మన ప్రవక్తను చాలామంది ఈ రోజు వరకు కూడా దేవునితో సమానముగా భావించి ఆయన్ని దైవాంశ సంభూతుడిగా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే మన ప్రవక్త ముందుగానే చెప్పాడు, అలాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు అని. కాబట్టి మనం ప్రకటన గ్రంథము గురించి ఒక్కసారి వెనక్కి వెళ్ళి క్లుప్తంగా చూద్దాం.
మరి బైబిల్ గ్రంథంలో ఉన్న అన్ని పుస్తకాల కంటే 66 పుస్తకాల్లో అతి శ్రేష్టమైనది ఇంపార్టెంట్ పుస్తకం ఏదంటే ఆదికాండం, దాని తర్వాత ప్రకటన గ్రంథం. ఈ రెండు బైబిల్కి చాలా బలమైన శ్రేష్టమైన ఇంపార్టెంట్ గ్రంథాలు. ఎందుకంటే ఈ ఆదికాండము, ప్రకటన గ్రంథం ఈ రెండు పుస్తకాల్లో దెయ్యము యొక్క కుయుక్తులన్నీ కూడా దేవుడు ఈ రెండు పుస్తకాల్లో దాచిపెట్టాడు. మరి ఆదికాండము కంటే ఇంకా ప్రమాదకరమైన పుస్తకం ఏదంటే ప్రకటన గ్రంథం. ఎందుకంటే దుష్టుని యొక్క కుయుక్తులు, వాడి ముసుగులు, మోసాలు ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలోనే మనం చూడొచ్చు. అందుకే దుష్టుడు దేని గురించి మనం అధ్యయనం చేసిన వాడు ఫీల్ అవ్వడు, కానీ ప్రకటన గ్రంథం గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో వాడు వెంటనే ఏదో ఒక తలనొప్పి చేస్తాడు. ఎందుకంటే వాడి రహస్యాలన్నీ ఈ ప్రకటన గ్రంథంలోనే దేవుడు దాచిపెట్టాడు. కాబట్టి ప్రకటన గ్రంథం మనం తెరవగానే ఫస్ట్ అధ్యాయంలో మనకి ఎవరు కనిపిస్తారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వేరొక రూపంలో మనకు కనిపిస్తాడు. యేసుక్రీస్తు అనగానే మనకేం గుర్తొచ్చిందంటే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన మిక్కిలి సాత్వికుడుగా, దీనుడుగా, వధించబడే గొర్రెపిల్లలాగా ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ ఇక్కడ మనం యేసయ్యను చూస్తే ఎలా ఉన్నాడు? ఆయన అగ్ని జ్వాల లాంటి కళ్ళతో, ఆయన భయంకరమైన స్వరూపముతో యోహాను కనిపించాడు. కానీ భూమి మీద ఉన్నప్పుడు యేసయ్య ఎలా ఉన్నాడు? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించేటట్టుగా ఉన్నాడు. కానీ పద్మాసు దీపంలో యోహాను చూసినప్పుడు మాత్రం ఆయన ఎంతో ఉగ్ర రూపంలో కనిపిస్తాడు. అది ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ప్రకటన గ్రంథము చూడండి, మీరు చదవాలిగా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. మరి దేవుడు ఎలా ఉన్నాడో చూద్దాం. యోహాను వెనక్కి తిరిగి చూడగానే ఎవరు కనిపించారు? 7 సువర్ణ దీప స్తంభములను, ఆ స్తంభముల మధ్య ఏం స్వరూపం? అది మనుష్య కుమారుని పోలిన స్వరూపం ఆయన్ని చూశాడు. అయితే ఎలా ఉన్నాడు? ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక అంగీ ధరించుకొని ఆయన చాలా దీనుడుగా, సాత్వికుడుగా ఉన్నాడు, అవునా? కానీ ఇక్కడ ఎలా ఉన్నాడో చూద్దాం. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. కానీ భూమి మీద ఉన్నప్పుడు మాత్రం ఎలా ఉన్నాడు? ఆయన ఎంతో దీనమైన స్థితిలో ఉన్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలాగా ఉన్నాయంట. మరి భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి? ఎంతో కరుణతో నిండిన నేత్రాలతో ఉన్నాడు ఆయన. ఆయన చూపు చూస్తే ఎవరికైనా సరే కన్నీళ్ళు ఆగవన్నట్టుగా దీనమైన చూపుతో ఉన్నాడు. కానీ ఇక్కడ చూస్తే అగ్ని జ్వాలలాగా మండిపోతూ ఉన్నాడు. పాదములు ఎలా ఉన్నాయి? అగ్నిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజిలాగా ఉన్నాయి. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె అలా ఉంది. అది ఆయన పొజిషన్ ఏంటి? ఇక్కడ కుడి చేత 7 నక్షత్రములు చేత పట్టుకొని ఉండెను. కాబట్టి ప్రకటన గ్రంథం ఓపెన్ చేయగానే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, అంటే మనుష్య కుమారుని పోలిన మన దేవుడు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో, 7 అంతల శక్తిమంతుడుగా ఎలా కనిపించాడో వివరించేదే 1వ అధ్యాయం, అవునా? అదంతా మనకు తెలుసు. అలాగే 7 సంఘముల గురించి కూడా దేవుడు చెప్తాడు. ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయితైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికేయ అనే 7 సంఘాలకి ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను రాసి ఆ ఉత్తరాలన్నీ ఆ సంఘాలకు పంపించు అని 1వ అధ్యాయంలో జరగబోయే విషయాలన్నిటి గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ దేవుడిచ్చాడు. మనందరికీ తెలుసు అది. 2వ అధ్యాయంలోనికి రాగానే మనకేం మొదలవుతాయి? సంఘ కాలాలు అనేవి స్టార్ట్ అవుతాయి, అవునా? 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. ఇక్కడ చూడండి. ఎఫెస్సులో ఉన్న
సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. అంటే సెకండ్ చాప్టర్లోకి రాగానే సంఘకాలాలు వెంటనే స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి వరుసనే 2 అధ్యాయాలు 7 సంఘకాలాల గురించి, వాటిల్లో జరుగుతున్న విషయాల గురించి దేవుడు రాయించాడు. అవన్నీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అయితే చివరికి వచ్చేసరికి 3వ అధ్యాయము చివరి వచ్చిన ఒకసారి చదవండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 7 సంఘ కాలముల యొక్క వివరణ పూర్తయిపోయింది. 3వ అధ్యాయం పూర్తయ్యేసరికి ఇప్పుడు 4వ అధ్యాయంలోకి రాగానే ఫస్ట్ ఏం జరిగిందో చూద్దాం. 4వ అధ్యాయము 1వ వచనం. ఏ సంగతులు 7 సంఘ కాలాల్లో ఏమేం జరిగినాయో దేవుడు మొత్తం వివరంగా చెప్పిన తర్వాత, నేను చూడగా ఆ భూమి మీద జరిగే విషయాలన్నీ అయిపోయింది. ఇప్పుడు ఇక వెంటనే దేవుడు పరలోకములో ఏం జరగబోతుందో యోహానుకు చూపిస్తూ ఉన్నాడు. అవునా? యోహాను ఎవరు? వధువుకి సాదృశ్యముగా ఉన్నాడని చాలాసార్లు నేను చెప్పాను. దేవునికి ఉన్న 12 మంది శిష్యుల్లో దేవునికి ఇష్టమైన శిష్యుడు ఎవరంటే యోహాను. అవునా? దేవుడంటే పేతురుకి ఇష్టం, యోహాన్ అంటే దేవునికి ఇష్టం. శిష్యులందరూ కూడా హతసాక్షులుగా ఎక్కడ పడితే అక్కడ దిక్కు లేకుండా చచ్చిపోయారు. కానీ యోహాను మాత్రమే 90 సంవత్సరాలు జీవించి సాధారణమైన మరణాన్ని పొందినవాడు యోహాను మాత్రమే. ఎందుకంటే దేవుడు ఆయన్ని ప్రతి చోట కాపాడుతూ వచ్చాడు. ఫైనల్గా పద్మాస దీపంలోకి తీసుకెళ్ళి జరగబోయే విషయాలన్నీ ఆయనకు చూపించాడు. తర్వాత మళ్ళీ ఎఫెసు ఆ ప్రాంతాలకు వచ్చి ఆయన మళ్ళీ సేవ చేశాడు. చివరిగా 90 సంవత్సరాలప్పుడు ఆయన సాధారణముగా చనిపోయాడు. కాబట్టి ఇదంతా ఏంటంటే వధువుకి సాదృశ్యముగా ఉన్నాడు. కాబట్టి మొదటి నుంచి దేవుని కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉందంటే యోహాను మీద ఉంది. అవునా? ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను తలుపు తెరవబట్టం అంటే దేనికి సాదృశ్యం? అది వెల్కమ్ అనే కదా. ఎదుటివాడిని స్వాగతించేటప్పుడు మనం ఏం చేస్తాం? తలుపు తెరవబట్టం అంటే మనల్ని ఆహ్వానించే సంకేతం. అది తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఫస్ట్ ఆత్మవశములో ఉన్నప్పుడు ఏ స్వరం అయితే విన్నాడో మళ్ళీ అదే స్వరాన్ని ఎక్కడ వింటున్నాడు? పైనుంచి వింటున్నాడు. స్టార్టింగ్లో ఎక్కడున్నాడు? ఆయన వెనక విన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు కనిపించారు? మనుష్య కుమారుని పోలిన స్వరూపాన్ని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు చూశాడు. ఇప్పుడు అదే స్వరాన్ని ఎక్కడ వింటున్నాడు? ఆయన పరలోకములో వింటున్నాడు. మొదట నేను వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఏమన్నాడు? ఎక్కి పో అనలేదు, ఎక్కి రా అంటున్నాడు. అంటే మన దేవుడు ఎక్కడున్నాడు? పైన ఉండి యోహాన్ని ఏమంటున్నాడు? ఎక్కి రా. ఇక మీదట ఇప్పటిదాకా జరిగిన విషయాలన్నీ చూసావు, ఇక ముందు ఇంకా గొప్ప గొప్ప విషయాలు చూడబోతున్నావు. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. కాబట్టి 4వ అధ్యాయంలోనికి రాగానే మొత్తం సన్నివేశమే మారిపోయింది. అవునా? ఇప్పటిదాకా ఏం చూశాడు ఆయన? 7 సంఘకాలాల్లో ఏమేం జరుగుతున్నాయో అన్నీ చూశాడు, వివరించాడు. ఇవి అయిపోయిన తర్వాత వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? డైరెక్ట్గా దేవుడుండే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. అవునా? ఒకసారి అపోస్తుడైన పౌలు కూడా 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. అలాగే యోహాను కూడా వధువుకి సాదృశ్యముగా ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడంటే దేవుడు నివాసం ఉండే సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే యోహాను వివరించినట్టుగా ఎవ్వరూ వివరించలేదండి. ఎందుకంటే యెషయా కూడా చూశాడు మన దేవుణ్ణి. అవునా? ఉజ్జియా చనిపోయిన సంవత్సరంలో మన యెషయా కూడా చూశాడు, కానీ ఆయన అంతగా వివరించలేదు. కానీ యోహాను మాత్రం ప్రతి సన్నివేశాన్ని చాలా క్షుణ్ణంగా వివరించాడు. పైకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఎవరు కనిపించారు? ఫస్ట్ కనిపించింది ఏంటంటే ఈ సింహాసనం కనిపించింది. ఈ సింహాసనంలో నుండి ఉరుములు, మెరుపులు, పిడుగులు ఇవన్నీ రావటం చూశాడు ఆయన. అందరు ఆలకిస్తున్నారు.
ఏం చూపిస్తున్నాయి అంటే ఈ ఉరుములు పిడుగులు ఇవన్నీ ఆయనలో కృప అనేది ఎంత మాత్రం కూడా లేదన్న విషయాన్ని మనకు చూపిస్తూ ఉంది. భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు మన దేవుడు? తప్పులు క్షమించేవాడికి లాగా ఉన్నాడు. అవునా? మనల్ని కరుణించేవాడికి లాగా ఉన్నాడు, మనల్ని హక్కును చేర్చుకునేవాడికి లాగా ఉన్నాడు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం భయంకరముగా ఉన్నాడు ఆయన. ఆ సింహాసనంలో నుండి ఏమొస్తున్నాయి? చదవండి 2వ వచనం, 4:2. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఫస్ట్ ఏం చూశాడు ఆయన? వెళ్ళగానే ఒక సింహాసనాన్ని చూశాడు. సింహాసనమునందు, అది ఎటు నుంచి ఎటు చూసినా దైవత్వములో ఒక్కడే దేవుడు మనకు కనిపిస్తాడు. మన ఇష్టం వచ్చినట్టు విభజించకూడదు దేవుణ్ణి. అందరూ వింటున్నారండి? 10వ తరగతి చదివిన వాడికి విషయం ఒకలాగా అర్థమైద్ది, డిగ్రీ చదివిన వాడికి అదే విషయం ఇంకోలాగా అర్థమైద్ది, పీజీ చదివిన వాడికి అదే విషయం ఇంకొంచెం లోతుగా అర్థమైద్ది. అందరూ ఆలకిస్తున్నారండి. ఇప్పుడు 10వ తరగతి చదివిన వాడు ఏమంటాడు? 3 దేవుళ్ళు ఉన్నారని చెప్తాడు. డిగ్రీ చదివిన వాడు ఏమంటాడు? ఒక్కళ్ళలో ముగ్గురు, ముగ్గురులో ఒక్కడని చెప్తాడు. పీజీ చదివిన వాడు ఏం చేస్తాడు? ఇదే విషయాన్ని ఇంకొంచెం, వింటున్నారండి, విపులంగా చెప్తాడు. అయితే ఈ ముగ్గురులో ఏది కరెక్ట్ అనుకోవాలి? ఏది కరెక్ట్ అనుకోవాలి? ఈ ముగ్గురులో ఏది కరెక్ట్ కాదు. వింటున్నారండి? ఎందుకంటే చదువును బట్టి మారిపోయేది కాదు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు. దేన్ని బట్టి మారుతాయి అంటే ప్రత్యక్షతను బట్టి మారుతాయి. అందుకే మన దేవుడు నా గురించి ఏమనుకుంటున్నారంటే, వారందరూ ఏమని చెప్పారు? అయ్యా, ఒకడేమో దయ్యాలకు నాయకుడు అనుకుంటున్నారు, ఇంకొకడేమో ఇర్మియా అనుకుంటున్నారు, ఇంకొకడేమో ఏలియా అనుకుంటున్నారు. అప్పుడు పేతురుని అన్నాడు మన దేవుడు, ఇంతకీ నువ్వేమనుకుంటున్నావని. అయితే మన పేతురు వాళ్ళందరికంటే బాగా చదువుకున్నాడు కాబట్టి అడిగాడా? ఎందుకు అడిగాడు చెప్పండి? ఎందుకు అడిగాడు పేతురుని? వీళ్ళంటే 10వ తరగతి డిగ్రీ చదువుకున్నారు, నువ్వు బాగా పీజీ చేసావు కాబట్టి ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు అని దేవుడు అడిగాడా? లేదండి. దేవుడు ఆయన్ని టెస్ట్ చేసింది ఏంటంటే ఎంత చదువుకున్నారని కాదు, కానీ ఎంత బయలుపాటు ఉంది దైవత్వమును గురించి, దేవుని గురించి ఎంత ప్రత్యక్షత ఉంది, దాన్ని బట్టే మన దేవుడు వారిని పరీక్షించాడు. అప్పుడు పేతురు వెంటనే ఏమన్నాడు? దేన్ని బట్టి పేతురు కరెక్ట్గా చెప్పాడో కూడా మన దేవుడు చెప్తాడు. నీవు సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పగానే మన దేవుడు ఏమన్నాడు? సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, ఎందుకంటే నువ్వు బాగా చదువుకున్నావని చెప్పాడా? మరి ఏమన్నాడు? పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడే గాని నరులు నీకు బయలుపరచలేదు. కాబట్టి చదువును బట్టి, జ్ఞానాన్ని బట్టి అర్థం చేసుకునేది కాదు బైబిల్ అనేది. బైబిల్ చదివేటప్పుడు మనకేం కావాలంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉంటే తప్ప మనకు ఆ విషయాలు అర్థం కావు. అందరూ వింటున్నారండి? కాబట్టి ఇప్పుడు యోహాను పైకి వెళ్ళగానే సింహాసనాన్ని చూశాడు. ఆ సింహాసనం మీద ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. అవునా? మరి అప్పుడు 3 దేవుళ్ళని ఎలా చెప్తాం మనం? 3 దేవుళ్ళు ఉంటే ఖచ్చితంగా 3కి సమానమైన హోదా పరలోకములో ఉండాలి. అప్పుడు 3 సింహాసనాలు ఉండాలి. కనీసం ఒక్క సింహాసనం మీదైనా 3 పక్క పక్కనే కూర్చోవాలి. కానీ అక్కడ క్లియర్ కట్గా ఒక సింహాసనం ఉంది, దాని మీద ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడైన వాడు దృష్టికి ఎలా ఉన్నాడు? ఆ పదాలు చూడండి, సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. ఇక్కడ మనం చూస్తే ఇది ఊహా చిత్రం మాత్రమే. నిజంగా ఒరిజినల్గా ఇలా ఉంటుందా అంటే కాదండి, జస్ట్ మనిషి ఊహించుకొని గీసిన బొమ్మ ఇది. మరి ఇందులోనే మనకేం కనిపిస్తుంది? ఇక్కడ పచ్చగా కనిపిస్తుంది కదా, ఇవన్నీ ఏంటి? ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ పచ్చదనం ఇదంతా ఏంటి? సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. ఇవన్నీ ఏంటి? రంగురాళ్ళు, తెలుసు కదా, ముత్యములు. 12 ముత్యములతో అలంకరించబడిందని బైబిల్లో మనం చూసాం కదా. ఆ ముత్యముల పేర్లే అవి. ఏంటిది? పద్మరాగము, నీలము, ఇవన్నీ కూడా ఆ రత్నముల పేర్లు. కాబట్టి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఎర్రగా మరకతము వలె ప్రకాశించు
ఆ మేఘధనుస్సు సింహాసనము చుట్టూ ఆవరించి ఉండెను. మనం ఎప్పుడైనా సరే వర్షపు ధనుస్సును సగం మాత్రమే చూడగలం, అవునా? అర్ధచంద్రాకారంలో ఉన్న రెయిన్బోనే మనం చూడగలం, ఫుల్ రెయిన్బోని మనం చూడలేం. కానీ పరలోకములో మన దేవుడు ఎలా ఉన్నాడు? ఆ వర్షపు ధనుస్సును పూర్తిగా కలిగి ఉన్నాడు. ఆ సింహాసనము చుట్టూ మళ్ళీ పక్కన ఏమున్నాయి? 24 సింహాసనాలు ఉన్నాయి. 12 ఒక పక్క, 12 ఇంకో పక్క, అలా అలంకరించబడి ఉన్నాయి. ఈ 24 సింహాసనాల మీద 24 పెద్దలు కూర్చున్నారు. ఎవరా పెద్దలు మనందరికీ తెలుసు. ఒక వరుసలో ఎవరు కూర్చున్నారు? యేసయ్య పక్కనున్న 12 మంది శిష్యులు పక్క కూర్చున్నారు. ఇంకో పక్క ఎవరు కూర్చున్నారు? 12 మంది ఇశ్రాయేలు 12 గోత్ర కర్తలకు దేవుడు 12 సింహాసనాలు ఇచ్చాడు. కాబట్టి ఇలా పరలోకం అనేది చక్కగా అలంకరించబడి ఉంది. తర్వాత ఏముంది? ఈ సింహాసనములందు 24 పెద్దలు, పరలోకములో పెద్దలు, వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద కిరీటం ఎవరికి వచ్చింది చెప్పండి? జయించిన వాడికే కిరీటం, ఓడిపోయిన వాడికి కిరీటం లేదు. అందుకే పౌలు ఏమంటున్నాడు? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని ఇక నా కోసం నీతి కిరీటం ఎదురు చూస్తుంది. కాబట్టి వీళ్ళందరూ ఎవరంటే జయించిన వారు, పోరాడి గెలిచిన వారు. అందుకే దేవుడు వారికి ఏమిచ్చాడు? తెల్లని వస్త్రాలు ఇచ్చాడు, సువర్ణ కిరీటాలు ఇచ్చాడు. అవి పెట్టుకొని ఆ సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు. కూర్చుండిరి. చూడండి, సింహాసనములో నుండి అది ఏమొస్తున్నాయంట? ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే ఇక దేవునిలో కృప అనేది ఎంత మాత్రం కూడా లేదు. ప్రభువా ప్రభువా అంటే క్షమించే స్థితిలో మన దేవుడు లేడు ఇప్పుడు. కానీ పాపము చేస్తూ పట్టుబడిన స్త్రీని భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడు మన దేవుడు? ఒక్క రాయి కూడా పడకుండా చేశాడు, ఆమెను క్షమించాడు. ఇంకొక స్త్రీ ఏం చేసింది? ఆమె కూడా భయంకరమైన వ్యభిచారంలో ఉన్న స్త్రీనే. ఆమె కూడా వచ్చి ఎప్పుడైతే విలువైన అత్తరు ఆయన మీద పోసి కన్యలతో పాదాలు కడిగిందో అప్పుడు కూడా దేవుడు ఏమన్నాడు? ఈమె విస్తారమైన పాపాలు నేను క్షమించాను అన్నాడు. కానీ ఇక్కడ అలాంటి మాటలు ఏమీ లేవండి. కృప అనేది పూర్తిగా ముగించబడింది. ఆయనలో ఏముందంటే నిన్ను తీర్పు తీర్చే న్యాయాధిపతిగా కూర్చున్నాడే తప్ప ఇక గొర్రె పిల్లగా ఆయన ఎంత మాత్రం కూడా లేడు. అందుకే సింహాసనంలో నుండి ఏమొస్తున్నాయి? మెరుపులు, ఉరుములు, శబ్దాలు బయటకు వస్తా ఉన్నాయి. ఆ ధ్వనులు, ఉరుములు, మెరుపులు ఇవన్నీ వస్తున్నాయి. మరియు సింహాసనము ఎదుట చూడండి 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. ఈ 7 ఏంటి? అవి దేవుని 7 ఆత్మలు. అందరూ వింటున్నారండి? 7 ఆత్మలంటే 7 సపరేట్ ఆత్మలని దయచేసి అనుకోవద్దు. ఒక్క ఆత్మనే దేవుడు ఏం చేశాడు? విభజించాడు. పాత నిబంధనలో నేను ఆల్రెడీ చెప్పాను. దీపస్తంభాన్ని యాజకుడు వెళ్ళి ప్రతిరోజు వెలిగించేటప్పుడు ఎలా వెలిగిస్తాడు? మొదటి దీపమున తీసి 2వ దీపాన్ని వెలిగిస్తాడు. అదే దీపముల నుంచి 3వ దీపాన్ని వెలిగిస్తాడు. దాని నుంచే మళ్ళీ నెక్స్ట్ దీపాన్ని వెలిగిస్తాడు. అంతేగాని 7 సపరేట్ దీపాలు తీసుకురాడు. ఒకదాని ద్వారానే మిగతా 6 దీపాలు వెలిగించబడాలి. కాబట్టి ఇవన్నీ దేవుని 7 ఆత్మలంటే 7 సపరేట్ ఆత్మలు కాదు. ఒక్క ఆత్మనే దేవుడు ఏం చేశాడు? 7గా విభజించాడు. మరియు ఈ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఇక్కడి నుంచి మనం ఈ బొమ్మను చూస్తే ఇన్ని విషయాలు ఉన్నాయా అనిపిస్తూ ఉంటుంది, అవునా? కానీ దానికి దీనికి మధ్యలో ఒక పెద్ద సముద్రమే ఉందంట. దేనికి మధ్యలో? ఈ 7 దీపాలకి ఎదురుగా ఉన్న ఈ 4 జీవులకు మధ్యలో ఏముంది? స్ఫటికమును పోలి. స్ఫటికం అంటే ఏంటి? ఇప్పుడు ఈ టైల్స్ని మనం చూస్తే ఏమనిపిస్తుంది? మన నీడ మనకు కనిపించేటట్టుగా మెరుస్తా ఉంది, అవునా? స్ఫటికం అంటే ఏంటి? ఇంకా క్రిస్టల్ క్లియర్గా ఉండే గ్లాసులు ఉంటాయి కదా, అలా ఉందన్నమాట. చూడటానికి ఎలా ఉంది? సముద్రం అంత విస్తారముగా ఉండి గ్లాస్ లాగా ఉంది. మనం ఎక్కడి నుంచో మార్బుల్ స్టోన్స్ని మకరానా నుంచి ఎక్కడి నుంచో తెప్పిస్తూ ఉంటాం. మనం
తెప్పించి ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంపోర్టెడ్ అని చెప్తాం మనం. కానీ వీటన్నిటిని మించిన స్ఫటికము లాంటి సముద్రం ఎక్కడుందంట? పరలోకములో దేవుని సింహాసనం ఎదుట. అలాంటి ప్లేస్ని మనం చూడొచ్చు. దాని గురించి ఆల్రెడీ నేను చెప్పాను. పాత నిబంధనలో ఇత్తడి గంగాళము దాన్ని చూపిస్తా ఉంది. తర్వాత ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనక. తర్వాత ఎక్కడికి వచ్చాడు యోహాను? మరి అదంతా చాలా చక్కగా వివరించాడు. ఫైనల్గా ఎక్కడికి వచ్చాడంటే ఈ 4 జీవుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ 4 జీవులకి దేవుడు ఏమి ఇచ్చాడు? ఒళ్ళంతా కళ్ళే పెట్టాడు. లోపల కళ్ళే, బయట కళ్ళే. అవునా? 2 కళ్ళు ఉంటేనే మనం ఏం చేస్తాం? వాడి ముఖాన్ని చూస్తాం, వాడి మనసులో ఏమనుకుంటున్నాడో చూస్తాం, ఆవులిస్తే పేగులన్నీ లెక్క పెడతాం. కానీ వీటికి అణువణువు దేవుడు ఏమిచ్చాడు? కళ్ళే. మరి మనమే అంత పరీక్షిస్తే అవి ఇంకెంత పరీక్షిస్తాయి చెప్పండి? నీ హృదయంలో ఏముందో కూడా తేటగా చూసే కళ్ళు, ఆ కళ్ళు. మనందరికీ తెలుసు మొదటి జీవి ఎలా ఉంది? సింహములాగా ఉంది. కాబట్టి ఇవన్నీ దేనికి? సింహాసనము చుట్టూ 4 పక్కల దేవుడు ఎందుకు పెట్టుకున్నాడంటే ఆ సింహాసనానికి ఎల్లప్పుడూ కాపలా కాసే 4 జీవులు. ఎవరిని పడితే వాడిని లోపలికి రానిచ్చేవి కావు. అవునా? సీఎం గారిని కలవాలంటే ముందు సెక్యూరిటీ వాడు ఏం చేస్తాడు? వాడు ఇంతలా దేహం వేసుకొని ఇంత ఎత్తుండి వచ్చి ఎదురుగా నుంచుంటాడు. అవునా? వాడిని దాటుకొని మనం ఏం చేయాలి? సీఎం దగ్గరికి వెళ్ళాలి. అవునా? కాబట్టి అలాగే దేవుని సింహాసనాన్ని మనం చేరుకోవాలంటే ముందు దేన్ని దాటాలి? ఈ 4 జీవుల్ని దాటుకొనే మనం వెళ్ళాలి. సో ప్రవక్త అంటున్నాడు, ఈ 4 జీవులు దేనికి సాదృశ్యం అంటే అపోస్తల కార్యముల గ్రంథాన్ని కాపలా కాసే 4 సువార్తలు అని చెప్పాడు. మార్కు సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఒకసారి ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. ఇక్కడ చూడండి. ఆ కావలి వారు మత్తయి, మార్కు, లూకా, యోహాను అపోస్తల కార్యముల గ్రంథమునకు కావలి కాయుచున్నవి. దేనికి కాపలా వాళ్ళు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 దేనికి కాపలా అంటే మధ్యలో ఉన్న అపోస్తల కార్యముల గ్రంథానికి కాపలా. అందులో ఏమున్నాయి? అపోస్తల కార్యముల గ్రంథములో ఏమున్నాయో చూడండి. అపోస్తుల మధ్య పరిశుద్ధాత్మ కార్యములు బయటపడినవి. కాబట్టి అపోస్తుల కార్యముల్లోకి మనం వెళ్ళగానే దేవుని యొక్క శక్తులన్నీ మనం చూడొచ్చు. అవునా? ఒకసారి 2వ అధ్యాయము 38వ వచనం. అసలు ఒక విశ్వాసికి కావాల్సిన రక్షణ దేవుడు ఎక్కడ దాచిపెట్టాడు? అపోస్తుల కార్యములు 2:38లో ఆ మెయిన్ కీ పాయింట్ దేవుడు అక్కడ పెట్టాడు. ఈరోజు నీకు నాకు అవసరమైన రక్షణ, బాప్తీసం, నూతన జన్మ దేవుడు ఎక్కడ పెట్టాడు? 2:38లో పెట్టాడు. పేతురు అంటున్నాడు, మీరేం చేయాలి? అది ద్వారం. అన్నిటికీ మెయిన్ ద్వారం ఏంటంటే ఆ మారు మనసే. వింటున్నారండి? మెయిన్ గేట్ ఒకటి ఉంటుంది లోపలికి వెళ్ళాలంటే. ఆ కాంపౌండ్లోకి మెయిన్ వెళ్ళాలంటే, ఆవరణంలోనికి వెళ్ళాలంటే, ఒక పాపి లోపలికి ప్రవేశించాలంటే ఫస్ట్ గేట్ ఏంటి? మారు మనస్సు. అదే చెప్తున్నాడు. కాబట్టి అపోస్తల కార్యముల గ్రంథములో ఒక విశ్వాసికి కావలసినవన్నీ దేవుడు అందులో దాచిపెట్టాడు. ఆత్మ కార్యాలు అన్నీ అందులో ఉన్నాయి. మనకు కావలసిన రక్షణ, పరిశుద్ధాత్మ అన్నీ కూడా అపోస్తల కార్యముల గ్రంథంలోనే దాచబడి. కాబట్టి అపోస్తల కార్యముల గ్రంథానికి కాపలాగా దేవుడు ఈ 4 సువార్తల్ని పెట్టాడు. అందరూ వింటున్నారు? అదే అంటున్నాడు ప్రవక్త. అపోస్తల మధ్య ఏం జరిగినాయి? పరిశుద్ధాత్మ కార్యాలు బయటపడినవి. అవి కొత్త నిబంధనలోని కార్యములు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను వ్రాసిన వారు కరుణాపీఠమును కావలి కాయుచున్నవారే. ఈనాడు పరిశుద్ధాత్మను వారు చూపించుచున్నారు. కాబట్టి ఈ 4 సువార్తలు దేనికి సాదృశ్యమంట? 4 కెరూబులకి సాదృశ్యముగా ఉన్నాయి. తర్వాత ప్రకటన గ్రంథము 5:1. అందరు అక్కడే ఉన్నారు కదా? కాబట్టి ఈ 4వ అధ్యాయంలో సింపుల్గా
మరి ఏమేం చూసామో ఆల్రెడీ ఒకసారి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయం పూర్తయిపోగానే 5వ అధ్యాయంలో మొత్తం సన్నివేశం మళ్ళీ మారిపోతుంది. 4వ అధ్యాయంలో మనం ఏం చూసాం? సింహాసనాన్ని, 4 జీవుల్ని, 7 దీపాలని, 24 పెద్దల్ని, అంటే లోపల ఏవేవి ఎక్కడ అమర్చబడినాయో 4వ అధ్యాయంలో మనం చూసాం. 5వ అధ్యాయంలోనికి రాగానే అక్కడ ఒక సన్నివేశం జరిగింది. ఏంటది? యోహాను ఏం చూశాడంటే ఒక స్పెషల్ గ్రంథాన్ని చూశాడు. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఎన్ని ముద్రలు? ఒక ముద్ర వేస్తేనే దాన్ని ఎవడు తీయకూడదని అర్థం. అవునా? గవర్నమెంట్ వచ్చి అప్పుడప్పుడు ఏం చేసిద్ది? సీల్ వేసిద్ది. అంటే ఎవడు ఓపెన్ చేయకూడదు. ఒకవేళ ఓపెన్ చేయాలంటే అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకునే తీయాలి. అలాంటిది ఈ చిన్న గ్రంథానికి, ఈ స్పెషల్ పుస్తకానికి ఎన్ని ముద్రలు వేసి ఉన్నాయి? 7 ముద్రలు. అది కూడా గట్టిగా వేసి ఉన్నాయంట. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. ఇది చాలా ఇంపార్టెంట్. సింహాసనములో ఒక ఆయన ఆసీనుడై కూర్చున్నాడు. ఆయన చేతిలో ఏముంది? ఒక చిన్న పుస్తకం ఉంది. అది బైబిల్ కాదండి, పరిశుద్ధ గ్రంథం కాదు, అది జీవ గ్రంథం కూడా కాదు. మరి ఏ గ్రంథం అది? ఏదో రహస్యమైన గ్రంథం ఆయన కుడి చేతిలో ఉంది. దానికి ఎన్ని ముద్రలు ఉన్నాయి? 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నాయి. అంటే లోపల ఉన్న రహస్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. అందరూ వింటున్నారా? కుడి చేత చూచితిని. మన ప్రవక్త ఏమన్నాడో ఒకసారి చూద్దాం. అది వాక్యములో వ్రాయబడలేదు. మన ప్రవక్త ఏమన్నాడు? ఈ చిన్న గ్రంథములో ఉన్న విషయాలు బైబిల్లో రాయబడలేదు. బైబిల్లోనే ఉన్నది, కానీ బైబిల్లో దాచబడి ఉన్నది. అందరూ అర్థం చేసుకుంటున్నారా? అన్ని కథల్లాగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థమయ్యేది కాదు. అది బైబిల్లోనే దేవుడు ఏం చేశాడు? మర్మయుక్తంగా ఆ పుస్తకాన్ని దాచిపెట్టాడు. ప్రవక్త అదే అంటున్నాడు, ఇది వాక్యములో వ్రాయబడలేదు, వాక్యము యొక్క వెనుక ముద్రించబడింది. అందరూ వింటున్నారండి? వాక్యాన్ని అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం మనం. ఒక ఆయన 17 సార్లు చదివాడంట వాక్యాన్ని. అందరూ వింటున్నారండి? దాన్ని గొప్పగా చెప్తున్నాడు. సరే, 17 సార్లు చదివావు, బాగానే ఉంది. కానీ అందులో కొన్ని విషయాలు దేవుడు మరుగులో దాచబడి చాలా రహస్యముగా ఉంచాడు. వాటిని విప్పాలంటే, వాటిని బయలుపరచాలంటే ఆ గ్రంథము ఈ 7 ముద్రల ద్వారా ముద్రించబడింది. ప్రకటన గ్రంథం మొత్తములో ఇది అతి గొప్ప అధ్యాయములలో ఒకటిగా ఉన్నది. సో అన్నిటికంటే ప్రాముఖ్యమైంది దేవుని చేతిలో ఉన్న ఆ చిన్న పుస్తకం. అందులో ఏముందో మనం చూద్దాం. ఆ ముద్రలు విప్పబడినప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. వాటిలో మర్మములను మనము చూచెదము, అవి చాలా మహిమకరములు. ఈ 7 ముద్రల పుస్తకములో ఉన్న ఒక్కొక్క విషయం మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఎంతో మనకి మహిమకరముగా అనిపించిద్ది అంటున్నాడు. ఎందుకంటే ఆత్మ సంబంధమగు విటమిన్లు అందులో ఉన్నాయంట. అందరూ ఆలకిస్తున్నారండి? రోజు నీళ్ళు తాగుతూ ఉంటాడు, అవునా? నీళ్ళల్లో ఏముండదు. కానీ రోజు పాలు తాగితే ఆ వ్యక్తి పుష్టిగా ఉంటాడా లేదా? ఎందుకంటే పాలల్లో ఏమున్నాయి? అందరూ ఆలకిస్తున్నారండి? ఫ్రూట్స్ తింటారు చాలామంది, కొంతమంది డ్రై ఫ్రూట్స్ తింటారు. రెండింటికి తేడా ఏంటి? డ్రై ఫ్రూట్స్లో ఏముంటాయి? ఇంకా ఎక్కువ పోషక పదార్థాలు అన్నీ అందులో దాగి ఉంటాయి. కానీ చూడటానికి కొంచెం ఉంటాయి. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, డేట్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి? చిన్న చిన్నగా ఉంటాయి. కానీ రోజుకి గుప్పెడు గనక తింటే ఎంత ఆరోగ్యమో తెలుసా? ఎందుకంటే అందులో ఏమున్నాయి? మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అందరూ వింటున్నారండి? మామూలుగా పుచ్చకాయ తింటే ఏమొచ్చిద్ది? జస్ట్ చలవ చేసిద్ది అంతే. అందులో ఏమి మన దేహానికి కావాల్సిన పుష్టి అందులో ఉండదు, కానీ బాగా చలవ చేసేది. కాబట్టి ఇలా మనం ఎందుకు పర్టికులర్గా కొన్ని శ్రేష్టమైన ఆహారం తీసుకుంటామంటే అందులో ఏముంటాయి? మనకు కావాల్సిన విటమిన్లు అన్నీ అందులో ఉంటాయి. సో ప్రవక్త అంటున్నాడు, ఈ ప్రకటన గ్రంథములో ఉన్న విషయాలు
తెలుసుకుంటూ ఉన్నప్పుడు, మరి ముఖ్యముగా ఈ 7 ముద్రల్లో ఏముందో మనం తెలుసుకునేటప్పుడు అందులో మన ఆత్మలకు కావలసిన విటమిన్లన్నీ కూడా అందులో ఉన్నాయి అంటున్నాడు ప్రవక్త. కాబట్టి ఇప్పుడు ఆ ఫుడ్ మనం తినాలా వద్దా చెప్పండి? తినాలా వద్దా? చాలామంది తినరు, డ్రై ఫ్రూట్స్ తినరు. ఎందుకని? కూర్చొని నవలాలి, పైగా డబ్బులు ఎక్కువ పెట్టాలి వింటున్నారండి. ఒక చిన్న బాక్స్ కొనాలంటే 1000 రూపాయలు. అదే ఆ 1000 రూపాయలకి మామిడికాయలు ఎన్ని వస్తాయి? కానీ ప్రవక్త అంటున్నాడు, ప్రకటన గ్రంథాన్ని కానీ అందులో ఉన్న విషయాలు కానీ తెలుసుకోవాలంటే, వినాలంటే చాలా బ్రెయిన్ పెట్టాలి. అందుకే ఎవరు దాని జోలికి పోరు. కానీ దేవునిలో ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి మాత్రం ఆ విషయాలన్నీ ఆస్వాదిస్తాడు. ఎందుకంటే అందులో ఏమున్నాయంట? మన ఆత్మలకు కావలసిన విటమిన్స్ అన్నీ అందులో ఉన్నాయి అంటున్నాడు ప్రవక్త. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆ విషయాలన్నీ మనకు బయలుపరచాలంటే ఖచ్చితంగా మనకి ఏ నడిపింపు ఉండాలి? పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే తప్ప ఈ విషయాలు మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఒక బోధకుడు నిలబడి ఇలా బోర్డు పెట్టి గీసి ఎంత చెప్పినా సరే పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తే తప్ప ఆ విషయాలు మనకు అర్థం కావు. అందరూ వింటున్నారండి. దావీదు కథ, సొలొమోను కథ మనం ఆడుతూ పాడుతూ విన్నా మనకు అర్థమైపోద్ది. అవునా? పిల్లల్ని ఆడించుకుంటా మనం ఒక చెవిటి పడేసామనుకో కథ అంతా అర్థమైపోద్ది. కానీ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే చెవులు మాత్రమే కాదు, ఏం పడాలి అక్కడ? నీ బుర్ర, నీ కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు గనక మనకి లేకపోతే ఈ విషయాలు మనకు అర్థం కావని ప్రవక్త అంటున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు మనకి మన స్వాస్థ్యం యొక్క సంచి కరువు దొరికి ఉన్నది. పరిశుద్ధాత్మ అంటే ఏదో కాదు, మనం పొందబోయే స్వాస్థ్యానికి సంచి కరువు, అడ్వాన్స్. కాబట్టి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాడు ప్రవక్త. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఎలా ఉంటాడో మన ప్రవక్త చెప్తున్నాడు. చూద్దాం. మనము వింతగాను వేరుగాను అందరికంటే మనకేదో ఉందని కనబడుటకు ప్రయత్నించుట కాదు. చాలామంది ఈరోజు వర్తమానంలో కానీ ఎక్కడైనా సరే మేము దేవుని చేత, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నామని ఊరికే ఏదో ఉందని కనపరుస్తూ ఉంటారు. ఎప్పుడు ప్రేయర్లో ఉన్నట్టు, ఎప్పుడు దేవునితో మాట్లాడుతున్నట్టు, ఏదో ఆత్మ వశములో ఉన్నట్టుగా వాళ్ళని వాళ్ళు కనపరుచుకుంటూ ఉంటారు. అయితే ప్రవక్త అంటున్నాడు, అలా ఏదో కనబడుటకు ప్రయత్నించుట కాదు, కానీ అది ఎలా ఉండాలి? భక్తి గల జీవితమును జీవించండి. అవునా? మీ ద్వారా దేవుణ్ణి జీవించనియండి. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఏదో చూపించడానికి ప్రయత్నించడు. ఎందుకంటే రోల్డ్ గోల్డ్ ఏం చేసిద్ది? తళతళ మెరుస్తూ ఉంటుంది. అవునా? కానీ ఒరిజినల్ గోల్డ్ ఏం చేసిద్ది? అది తళతళ మెరవదు, కానీ ప్రకాశిస్తూ ఉంటుంది. అందరూ వింటున్నారండి? మెరిసేది ఏమైపోద్ది? మెరిసినప్పుడు మనందరూ కళ్ళు దాని మీద పడతాయి. కానీ డూప్లికేట్ అని తెలియగానే దాన్ని తీసి పక్కన పడేస్తామా లేదా? కానీ ఒరిజినల్ ఏం చేసిద్దంటే ఇష్టం వచ్చినట్టు మెరవదు, కానీ అది ఏం చేస్తూ ఉంటుంది? ప్రకాశిస్తూ ఉంటుంది. దాన్ని చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది. కానీ పిచ్చి బంగారం ఏం చేసిద్ది? అది అసలు ఎలా మెరిసిద్దంటే అదేదో జిగేలని మెరుస్తూ ఉంటుంది. మనం చూస్తాం, కానీ చూసిన వెంటనే అది మనకు అర్థమైపోద్ది. ఏమని? అది పై పోతే తప్ప లోపల ఏమీ లేదని. అప్పుడు దాన్ని ఏం చేస్తాం మనం? ఎంత మెరుస్తున్నా సరే తీసి బయటపడేస్తామా లేదా? కానీ ఒరిజినల్ గోల్డ్ ఏం చేసిద్ది? నువ్వు దగ్గరికి వెళ్ళే కొద్దీ అది ప్రకాశిస్తూ ఉంటుంది. దాని విలువేంటో అది తెలియజేస్తూ ఉంటుంది. సో ప్రవక్త అంటున్నాడు, ఈరోజు చాలామంది మరి ఎప్పుడు ప్రేయర్లో ఉన్నట్టు, ఎప్పుడు దేవునిలో ఉన్నట్టు, దేవునితో మాట్లాడుతున్నట్టు, ప్రవచనాలు చెప్పుకుంటూ, దేవుడు నాకేదో కనపరుస్తున్నాడని చెప్పుకుంటూ, ఇలా దేవుడు మాతో ఉన్నాడని చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది సువార్త కొరకు అదే మెరయును. మెరుపు లేదా ప్రకాశత రెండిటికి తేడా ఉంది. మెరిసేదంతా నాణ్యమని తలంచరాదు. ప్రవక్త అంటున్నాడు, మెరిసేదంతా బంగారం అని ఫీల్ అవ్వద్దు అంటున్నాడు.
మెరిసే దాన్ని చూసి అందరూ ఆకర్షించబడుదురు. ఫస్ట్ ఏం చేసిద్ది అది? బాగా మాటలు చెప్పే వాళ్ళకి అందరూ ఆకర్షితులవుతారు. కానీ ఆ మాటల్లో అంత మోసం కపటం ఉందని తెలిసినప్పుడు అదే మనుషులు ఏం చేస్తారు? చిచి వీడితో వేస్ట్ అని చెప్పేసి అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ ఏం చేస్తారు? వాళ్ళు అందరినీ ఆకర్షిస్తారు. అదే అంటున్నాడు ప్రవక్త, మెరిసేదాన్ని చూసి అందరూ ఆకర్షించబడుదురు, కానీ మెల్లిగా ఏమైద్దది? ప్రకాశించున్నది చూడండి, అది ఇష్టం వచ్చినట్టు మెరవదు, కానీ పరిపక్వతతో కూడిన తీయదనం అందులో ఉంటుంది. అదే పరిశుద్ధాత్మని మన ప్రవక్త చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే అది జీవిత విధానమే తప్ప మనల్ని మనం కనపరుచుకునేది కాదు. నువ్వు అలా వెళ్ళిపోతూ ఉంటే నీలో ఉన్న జీవితం ఏమైద్ది? ఆటోమేటిక్గా బయటకు వస్తూ ఉంటుంది. మనం ఏం కష్టపడి చూపించాల్సిన పని లేదు. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండివాని కుడి చేత చూచితిని. కాబట్టి ఇదేదో స్పెషల్ పుస్తకం అండి, చాలా ప్రత్యేకమైన పుస్తకం ఇది. అందుకే దేవుడు దానికి 7 ముద్రలు గట్టిగా వేశాడు, ఎవ్వడు తీయకూడదని. అవునా? అందులో ఏదో రహస్యాలు అందులో దాగి ఉన్నాయని ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఈ చిన్న పుస్తకం ఏదో కాదు, కానీ దేవుడు మానవ జాతికి ఇచ్చిన హక్కు పత్రం. అవునా? నాకు 10 ఎకరాల పొలం ఉంది. ఆ పొలానికి సంబంధించిన కాగితాలు ఎక్కడున్నాయి? పొలం విజయవాడలో ఉంది, కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రం నా బీరువాలో ఉన్నాయి. అవునా? నేను బతికినంత కాలం దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని నేను చనిపోయేటప్పుడు ఆ హక్కు పత్రాన్ని ఎవరికి ఇస్తాను? నా కుమారుడికి ఇస్తాను. ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్తాను, ఏమని? నువ్వు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్ముకోకూడదు, చివరి దాకా నువ్వు దీన్ని కాపాడుకొని నువ్వు చనిపోయేటప్పుడు నీ పిల్లలకు స్వాస్థ్యముగా దీన్ని ఇవ్వాలి అని చెప్పి మరి నా కుమారుడికి ఏం చేస్తాను? ఈ హక్కు పత్రాన్ని వాడి చేతిలో పెడతాను. అది కూడా ఎప్పుడు పెడతాను? వాడు చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు కాదు, పెరిగి పెద్దవాడై అన్నీ చూసుకుంటాడు అనే నమ్మకం నాకు కుదిరినప్పుడు నా స్వాస్థ్యాన్ని వాడి చేతిలో పెడతాను. అందరూ వింటున్నారండి? ఇప్పుడు ఈ డాక్యుమెంట్లోనే 10 ఎకరాలకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. అవునా? ఎదురుగా ఎవడి పొలం ఉంది, ఈ పక్క ఎవడి పొలం ఉంది, వెనక పక్క కాలం ఎక్కడ ఉంది, అన్నీ కూడా ఇందులో డీటెయిల్డ్గా ఈ డాక్యుమెంట్లో రాయబడి. కాబట్టి దీన్ని మాత్రం నేను భద్రంగా బీరువాలో పెట్టి ఎవరికి చూపించను, ఎందుకంటే ఇది నా ఆస్తి. మళ్ళీ ఫైనల్గా ఎవరికి ఇస్తాను? నేను నా వారసుడికి, నా రక్తం పంచుకొని పుట్టిన వాడికి మాత్రమే ఇస్తాను. వాడికి కూడా ఏమని చెప్తాను? ఇష్టం వచ్చినట్టుగా నువ్వు దీన్ని అమ్ముకొని పాడు చేసుకోవద్దు, ఎందుకంటే మన తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి, నా తండ్రి నాకు ఇచ్చాడు, నేను నీకు ఇస్తున్నాను, నువ్వు నీ కుమారుడికి ఇవ్వాలి, ఇది మన తరతరాల ఆస్తి అని చెప్పి వాడి చేతిలో పెడతాను. అలాగే మన దేవుడు ఈ హక్కు పత్రాన్ని మానవ జాతికి సంబంధించిన దీవెనలు, ఆశీర్వాదాలు, రక్షణ, రేపు మనం నిత్యత్వానికి వెళ్ళిన తర్వాత ఏం చేయబోతున్నాం, ఈ విషయాలన్నీ కూడా ఈ హక్కు పత్రంలో దేవుడు పొందుపరిచాడు. కాబట్టి ఇది చాలా సీక్రెట్ కలిగిన హక్కు పత్రం. దీన్ని దేవుడు ఎవరి చేతిలో పెట్టాడంటే పాపము చేయకముందు ఆదాము అవ్వల చేతిలో పెట్టాడు. ఎందుకంటే దేవునికి కుమారుడు ఎవరు? బైబిల్లో మీరు చదువుకోండి. అలా చెప్తూ 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 లాస్ట్కి వచ్చేసరికి లూకాసు వార్తలో ఆదాము దేవునికి కుమారుడు అని రాయబడిందా లేదా? యేసు క్రీస్తు దగ్గర నుంచి ఆయనకి ఈయన పుట్టాడు, ఈయనకి ఆయన పుట్టాడు అని చెప్తూ 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 లాస్ట్కి వచ్చేసరికి ఆదాము దగ్గరకు వచ్చింది. వచ్చినప్పుడు లూకాసు వార్త ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 23 నుంచి 23 ఒకసారి చదవండి. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు కలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి, హేలీ మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి మెల్కీకి, ఇట్లా చదువుతూ 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 లాస్ట్కి వచ్చేసరికి చూడండి 38.
38 కేయినాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. అవునా? కాబట్టి ఇప్పుడు హక్కు పత్రం లెక్కైతే ఎవరికి రావాలి? ఆదాముకే రావాలి. అవునా? కాబట్టి దేవుడు ఎవరి చేతిలో పెట్టాడు? ఆదాము చేతిలో పెట్టాడు. పెట్టేటప్పుడు ఏమన్నాడంటే ఇది చాలా జాగ్రత్త అని చెప్పాడు. అంతే కదా, నా కుమారుడికి ఏమని చెప్తాను నేను, సమస్యలు రావచ్చు కానీ వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఈ ఆస్తిని అమ్ముకోవద్దు, పాడు చేసుకోవద్దు, దీన్ని నువ్వు చివరి దాకా కాపాడాలి. మా నాన్న నాకు ఇచ్చిన దాన్ని నేను కాపాడాను, నువ్వు నీ కుమారుడికి దీన్ని ఇవ్వాలి, వాడి భావితరాలకి దీన్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది కేవలం పొలం మాత్రమే కాదు కానీ మన కుటుంబ గౌరవం అని కొన్ని మాటలు చెప్తాను వాడికి. అలాగే దేవుడు కూడా ఆదాముకి హక్కు పత్రం ఇచ్చి ఆయన చాలా జాగ్రత్తగా చెప్పాడు. ఏమని? మీరన్నీ తినొచ్చు కానీ మధ్యలో ఉన్న వృక్ష ఫలాన్ని ముట్టుకోవద్దు, తినొద్దు, తింటే చస్తావు అని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. కానీ తిననంత వరకు ఈ సృష్టికి నువ్వే దేవుడివి అని చెప్పాడు. అవునా? నిజంగానే ఈ సృష్టి మొత్తాన్ని దేవుడు తీసుకొచ్చి ఆదాము కాళ్ళ కింద పెట్టాడు. ఆదాము ఏది చెబితే అది జరుగుతుంది. ఈ సృష్టికి చిన్న దేవుడుగా ఉన్నాడు ఆదాము. అసలైన దేవుడు మన దేవుడు అయితే ఆదాము ఎలా ఉన్నాడు? ఇంకొక చిన్న దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేతిలో ఏముంది? హక్కు పత్రం ఉంది. అందరూ వింటున్నారండి. వాడు ఇక్కడే ఉంటాడు కానీ ఏమంటాం మనం? 100 ఎకరాల ఆసామి అంటాం మనం. ఏరని 100 ఎకరాలు అంటే ఏమని చెప్తాడు? ఎక్కడో విజయవాడలో ఉంది. మరి ఏంటి నీ దగ్గర ఏముందంటే వాడు ఏం చూపిస్తాడు? ఇదిగో 100 ఎకరాలకి సంబంధించిన హక్కు పత్రం, డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. కాబట్టి వాడి ధైర్యం ఏంటి? ఇది వాడి చేతిలో ఉన్నంత వరకు వాడు ఎవరిని లెక్క చేయడు. సపోజ్ ఏమన్నా జరిగి తాకట్లోకి వెళ్ళిపోయింది అనుకో, పొలం అక్కడే ఉంటుంది కానీ డాక్యుమెంట్స్ మారుతూ ఉంటాయి. అందరూ వింటున్నారండి. తాకట్లో ఉన్నప్పుడు వాడి చేతిలోకి వెళ్ళింది, మళ్ళీ తాకట్టు విడిపించగానే నా చేతిలోకి వచ్చింది, మళ్ళీ నా చేతిలో నుంచి ఎవడన్నా లాక్కుంటే 100 ఎకరాలు లాక్కుంటాడా? డాక్యుమెంట్స్ లాక్కుంటాడా? సినిమాల్లో మీరు చూసే ఉంటారు, పేక మీద కత్తి పెట్టి ఏం చేస్తారు? దేని మీద సంతకం చేయించుకుంటారు? డాక్యుమెంట్స్ మీద సంతకం చేస్తారు. ఎందుకంటే ఇది నా చేతిలోకి వస్తే నీ దగ్గర ఉన్న 100 ఎకరాలు నాదే. కాబట్టి దేవుడు ప్రేమించి ఈ హక్కు పత్రాన్ని ఆదాముకి ఇచ్చాడు. అయితే దెయ్యం ఏం చేసింది? మోసం చేసి హక్కు పత్రాన్ని వాడు లాగేసుకొని మానవ జాతి మొత్తాన్ని ఏం చేశాడంటే బానిసలుగా మార్చేశాడు. హక్కు పత్రం లాక్కోవటం మాత్రమే కాదండి, మొత్తం మానవ జాతినే బానిసలుగా మార్చేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, లొంగిపోయింది ఆదాము మాత్రమే కాదు కానీ సమస్త మానవ జాతిని దెయ్యం ఏం చేసింది? లొంగ తీసుకుంది. నిజానికి మోసపోయింది ఆదాము మాత్రమే కాదు, ఆదాముతో పాటు అవ్వ, వీళ్ళిద్దరితో పాటు ఇక వీరిలో నుంచి వచ్చిన మానవ జాతి మొత్తం పతనమైపోయింది. అందరూ వింటున్నారు? ఒకసారి చూద్దాం. పౌలు అంటున్నాడు రోమీలకు రాసిన పత్రికలో, అది ఒక్కడితో ఆగలేదండి. ఆ శాపం కానీ ఏదైనా సరే ఆదాముతో ఆగలేదు. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. సంప్రాప్తం అంటే ఏంటి? సంప్రాప్తం అంటే ఏంటి? తల్లికి ఎయిడ్స్ వచ్చిందనుకో, పిల్లకు కూడా వచ్చింది. అయితే జ్ఞానం పెరిగి పిల్లకి రాకుండా దేవుడు ఏం చేశాడు? బైపాస్ చేశాడు. కాబట్టి ఇప్పుడు తల్లులకు మాత్రమే వచ్చింది, పిల్లలకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే జనరల్గా మనం చూస్తే ఏమైంది? తల్లికి జలుబు చేస్తే పాలిచ్చే పిల్లకు కూడా ఏమొచ్చింది అంటే ఏమవుతుంది? సంప్రాప్తం అంటే వ్యాపించిపోతా ఉంది. అలాగే ఆదాము చేసిన పాపం ఎంతమందిని చుట్టుకుంది? ఈ భూమి మీద ఉన్న సమస్త మానవ జాతికి అది చుట్టుకుంది అంటున్నాడు. సో ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. అయితే పడిపోయిన తర్వాత ఆదాము తన హక్కును పోగొట్టుకొని స్వాస్థ్యమును కుదువ పెట్టెను. కుదువ అంటే ఏంటి? తాకట్టు పెట్టెను. దానిని సాతానుకు అతడు తాకట్టు పెట్టెను. సాతాను దాని హక్కును తీసుకొనెను. ఇప్పుడు సపోజ్ ఒకసారి మా ఫ్రెండ్ ఏం చేశాడంటే బైకును తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడు. తాకటానికి తిరగటానికి డబ్బులు లేవని
బైక్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడు. తర్వాత డబ్బులు తీర్చలేనప్పుడు వాడు వచ్చి ఇంటి ముందు కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి తెలిసింది. ఏమని? ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళి బైక్ తాకట్టు పెట్టాడని. అప్పుడు వాళ్ళ తాత వచ్చి వాడిని పచ్చి బూతులు తిట్టి కొట్టి డబ్బులు కట్టి ఆ బైక్ని విడిపించాడు. అందరూ వింటున్నారా? ఇప్పుడు మా ఫ్రెండ్ బైక్ తాకట్టు పెట్టాడని చెప్పేసి నేను డబ్బులు తీసుకుని వెళ్ళాననుకో, వాడు బైక్ ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకని? వాడికి నీకేంట్రా సంబంధం అని అడుగుతాడు. కానీ ఎవరు వెళ్ళాలి? రక్త సంబంధి మాత్రమే వెళ్ళాలి. అదే ప్రవక్త అంటున్నాడు, ఆదాము చాలా నిస్సహాయునిగా ఉండెను. ఆదాముకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. దెయ్యం లాగేసుకున్నాడు. హక్కు పత్రం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? అందుకే సాతాను ఏం చేశాడు? మన దేవుణ్ణి ఎత్తైన శిఖరం మీదకు తీసుకెళ్ళి ఈ లోక రాజ్యాలన్నీ చూపించి ఏమన్నాడు? ఇవి నా చేతికి అప్పగింపబడి అన్నాడా లేదా? ఆ పదం మీరు చూడండి, మీకు అర్థమైంది. వాడేమి దానికి హక్కుదారుడు కాదు, కానీ మోసం చేసి ఏం చేశాడు? వాడు ఎలాగైతే బైక్ తాకట్టు పెట్టినప్పుడు ఆ బైక్ ఎక్కి తిరుగుతున్నాడో మీరు గమనించండి. బైక్ తాకట్టు పెట్టినప్పుడు వాడు ఏం చేస్తాడు? ఈ బైక్ నాదే అన్నట్టుగా ఎక్కి తిరుగుతూ ఉంటాడు. కానీ డాక్యుమెంట్స్ ప్రకారముగా అది వాడిది కాదు. దానికి యజమాని ఎవరు? తాకట్టు పెట్టిన వాడే. కానీ ఏం చేస్తున్నాడు? ఈ 4 రోజులు నాదే అన్నట్టుగా తిరుగుతూ ఉన్నాడు. అలాగే దుష్టుడు కూడా మన దేవునికి రాజ్యాలన్నీ చూపించి ఏమంటున్నాడు? ఇవి నా చేతికి అప్పగింపబడి అంటున్నాడు. ఆదాము చాలా నిస్సహాయునిగా ఉండెను, ఎందుకనగా తన హక్కును తిరిగి పొందజాలలేకపోయెను, తన హక్కును కోల్పోయెను. సాతాను దాన్ని అక్రమంగా ఆక్రమించుకొనెను, దానిని స్వతంత్రించుకొని భూమి మీద దైవముగా మారిపోయెను. లెక్కైతే ఈ భూమి మీద దేవుడెవరు? ఆదాము. అవునా? ఈ భూమి మీద ఆదామును దేవుడు చిన్న దేవుడిగా పెట్టాడు. అయితే ఆదాము చేతిలో నుంచి హక్కు పత్రాన్ని ఎవరు లాక్కున్నారు? సాతాను లాగేసుకొని ఏమంటున్నాడు? ఇప్పుడు ఈ సృష్టి నాది, ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ నా చేతిలో ఉన్నాయి అని వాడు విర్రవీగుతున్నాడు. కానీ నిజానికి అవన్నీ ఎవరికి చెందినవి అంటే ఇక్కడ కూర్చున్న మనందరికీ అవి చెందినవి. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, తర్వాత చదువుకోండి. ఒక వ్యక్తి తనకున్నదంతా కోల్పోయినప్పుడు అది విడిపించడానికి ఎవరు రావాలంటే ఆ కుటుంబంలో నుంచి సమీప బంధువుడు, అంటే రక్త సంబంధి మాత్రమే వచ్చి ఆ తాకట్టును విడిపించాలి. డబ్బులున్నాయి కదా అని చెప్పేసి ఎవడు పడితే వాడు వచ్చి విడిపించడానికి వీల్లేదు. మా ఫ్రెండ్ బైక్ పెడితే అది ఎవడు విడిపించాలి? వాళ్ళ కుటుంబంలో నుంచే వచ్చి డబ్బులు కట్టి దాన్ని తీసుకెళ్ళాలి. ఎవడు పడితే వాడు వచ్చి నేను డబ్బులు ఇస్తాను నాకు ఇవ్వు అంటే ఇవ్వడు. అలాగే ఇప్పుడు దాన్ని విడిపించడానికి ఎవరు రావాలి? అందరికి అర్థమైందా? ఆదాము చేతిలో నుంచి దుష్టుడు ఏం చేశాడు? హక్కు పత్రాన్ని లాక్కున్నాడు. తాకట్లో ఉంది. ఇప్పుడు దెయ్యం ఏం చేస్తుంది? ఈ లోకం నాదే అని చెప్పేసి విర్రవీగుతా ఉంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ తాకట్లో నుంచి విడిపించాలంటే ఎవరు రావాలి? రక్త సంబంధి, సమీప బంధువుడు, యోగ్యుడు, బాగా డబ్బులున్నవాడు, అన్నిటికీ సరిపోయిన వ్యక్తి మాత్రమే వచ్చి దాన్ని విడిపించాలి. కాబట్టి భూమి మీదకి ఎంతో మంది వచ్చారు. వీళ్ళందరూ ఎవరు? విశ్వాస వీరులు. నిజమండి. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, సింహముల నోళ్లను మూశారు, ఖడ్గదారును తప్పించుకున్నారు, అగ్ని బలమును చల్లార్చారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, ఎన్నో విజయాలు సాధించారు. కానీ మానవ జాతిని రక్షించే యోగ్యత మాత్రం ఎవ్వరికీ లేదు వాళ్ళల్లో. అందరికి అర్థమైంది? వారందరూ గొప్పవాళ్లే. వాళ్ళల్లో మోషే ఉన్నాడు, అగ్ని ప్రవక్త. ఏలియా ఉన్నాడు, అగ్ని ప్రవక్త. యెషయా ఉన్నాడు, పెద్ద ప్రవక్త. కానీ వీళ్ళందరూ ప్రవక్తలుగా వచ్చారు తప్ప మానవ జాతిని ఉద్ధరించిన వాడు ఎవ్వరూ లేరు. ఎందుకో తెలుసా? వాళ్ళందరూ పాపము ద్వారా పుట్టిన వారే. అందుకే దావీదేమన్నాడు? నా తల్లి పాపములో నన్ను గర్భము ధరించింది అన్నాడు. కాబట్టి సహోదరులారా, ఇలా పరలోకములో కానీ భూమి మీద కానీ ఎవ్వడు కూడా మానవ జాతిని విడిపించటానికి యోగ్యుడుగా కనిపించలేదు. అందుకే యోహాన్ ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. అదొకసారి చదవండి. యోహాన్ అందుకే ఏడుస్తున్నాడు. చూడండి, ప్రకటన 5:3. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను
కనీసం చూడటానికి కూడా ఎవడికి యోగ్యత లేదు. అందరూ వింటున్నారా? ఎందుకంటే ప్రతి ఒక్కడు పాపము ద్వారా పుట్టినవాడే. స్త్రీ పురుషుల కలయిక ద్వారా అందరూ వచ్చిన వాళ్ళే. ఆదాము, రెండవ ఆదామైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఎవరైనా సరే పాపము ద్వారానే వచ్చారు. పాపపు కోర్కెలతోనే జీవించారు. సొలొమోను చాలా గొప్పవాడు, కానీ 1000 మంది భార్యలను పెళ్లి చేసుకొని ఆయన కూడా పడిపోయాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారమైన వ్యక్తే, కానీ బెత్షెబా స్నానం చేస్తుంటే చూసి మోసపోయాడు, ఊరియాను చంపించాడు. మోషే గొప్పవాడే, కానీ దేవుడు చెప్పినట్టుగా ఆ బండతో మాట్లాడు అంటే వెళ్ళి కొట్టి దేవుని దృష్టిలో అపరాధిగా నిలబడ్డాడు. ఇలా మనం ఎవరిని చూసినా సరే వారందరూ పడిపోయారు. పడిపోయిన వాడు ఇంకో పడిపోయిన వాడిని ఎలా విడిపిస్తాడు? అవునా? నేనే ఊబిలో ఉన్నా, ఇంకొకడు ఊబిలో ఉంటే వాడిని ఎలా నేను పైకి లాగగలను? కాబట్టి పరలోకములో కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఆ గ్రంథాన్ని చూడటానికి, విప్పటానికి ఎవ్వడు కూడా యోగ్యుడిగా కనిపించలేదు. అప్పుడు యోహాను ఏం చేస్తున్నాడు? ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడునూ కనబడనందున బహుగా ఏడ్చాడంట. అంటే ఏంటి? గొక్కబట్టి ఏడుస్తున్నాడు. ఎందుకని? ఎవ్వడు కనిపించలా. పరలోకములో కానీ, భూమి మీద కానీ దాన్ని విప్పటానికి, చూడటానికి యోగ్యుడు లేడు. అందులో ఉన్నవారిని విడిపించడానికి యోగ్యుడు ఎవరూ లేరు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి కన్నీరు మున్నీరై ఏడుస్తున్నాడు. అందరూ ఆలోకిస్తున్నారండి. అప్పుడు ఏడుస్తున్నప్పుడు ఒక స్వరం వినపడింది ఆయనకి. ఏంటా స్వరం? చదవండి. ఇందాక మనం చూసాం, సింహాసనానికి ఇటుపక్క 12, ఇటుపక్క 12 సింహాసనాలు ఉన్నాయి. ఆ పెద్దల్లో నుంచి ఒక పెద్ద వచ్చి ఏమంటున్నాడు? ఏడవద్దు. వింటున్నారండి? ధైర్యాన్ని ఇచ్చే మాట చెప్తున్నాడు. ఇక ఛాన్సే లేదని యోహాను ఎప్పుడైతే ఏడుస్తున్నాడో అప్పుడు పెద్దల్లో ఒక పెద్ద వచ్చి ఏమంటున్నాడు? ఏడవద్దు, ముందు ఏడు పాపు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎక్కడ? దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఆ 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పటానికి జయము పొందెను. ఎంత అద్భుతమైన మాట చెప్పాడో చూడండి. ఏడుస్తున్న వాడికి ఆ మాటలు ఎలా ఉంటాయి? బోరుమని ఏడుస్తున్న వాడికి ఆ మాటలు కొండంత ధైర్యాన్ని ఇస్తాయా? ఇవ్వా? నువ్వు ఏడవద్దు, ఎందుకంటే యూదా గోత్రపు సింహం దాన్ని విప్పటానికి జయం పొందాడు అని చెప్పగానే ఒక్కసారిగా రోమాలు నెక్కబడుచుకున్నాయి యోహానికి. బోళ్ళంత ధైర్యం వచ్చింది. ఇక ఎదురు చూస్తున్నాడు. ఏమని? ఆ సింహాసనంలో నుంచి సింహం బయటకు వచ్చిద్ది అని వెయిట్ చేస్తా ఉన్నాడు. ఇంకా సింహం వచ్చిద్ది, సింహం వచ్చిద్ది అని చూస్తుంటే ఎవరు వచ్చారు? ఒక గొర్రె పిల్ల వచ్చి ఎదురుగా నిలబడింది. సో మన దేవుడు ఎలా వచ్చాడు? గొర్రె పిల్లలాగా వచ్చాడు. అందరూ వింటున్నారండి. కాబట్టి సహోదరులారా, మనం ఏదైతే దుష్టుని చేతిలో తాకట్టుగా పెట్టామో ఆ తాకట్టును విడిపించడానికి ఎలా వచ్చాడు మన దేవుడు? సమీప బంధువుగా వచ్చాడు. అంటే రక్త సంబంధిగా వచ్చాడు. అందరూ వింటున్నారా? మనలో ఉన్న రక్తమే ఆయనలో ఉంది, ఆయనలో ఉన్న రక్తమే మనలో ఉంది. కాబట్టి ఇది ఏ బంధం? రక్త సంబంధం. అందరూ వింటున్నారండి. ఆ పదం చాలా ఎమోషనల్గా ఉంటుంది, రక్త సంబంధం అని. కానీ భూమి మీద రక్త సంబంధులే నరుక్కునేది, చంపుకునేది. తెలుసా? అన్నదమ్ములు ఏం చేస్తారు? ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టిన వారే చంపుకున్నవారు ఉన్నారా లేదా? ఒకే కులపోళ్ళు, ఒకే తెగపోళ్ళు భయంకరంగా నరుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పైకి మనం ఏమంటాం? వాడు మేము రక్త సంబంధులమే అంటాం. కానీ నిజమైన బంధం ఏదంటే దేవునికి మనకి మధ్య ఉన్న రక్త సంబంధమే నిజమైన రక్త సంబంధం. అందుకే మన దేవుడు ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఇదిగో ఇక్కడున్న ఈమె నా తల్లి అని చెప్పాడా, చెప్పలేదా? కాబట్టి అన్ని బంధాల కంటే ప్రాముఖ్యమైంది యేసయ్యకి మనకి ఉన్న రక్త సంబంధం. సో ప్రవక్త ఏమన్నాడో చూద్దాం. దానిని అతడు ఆక్రమించుకున్నాడు, సాతాను. కానీ దానికి నిజంగా హక్కుదారుడు కాదు. జస్ట్ వాడు బైక్ మీద తిరుగుతున్నాడు. తిరుగుతా ఏమంటున్నాడు? ఈ బైక్ నాదే అంటున్నాడు.
కానీ డాక్యుమెంట్స్ మాత్రం ఎవడి పేరు మీద ఉన్నాయి? ఎవడైతే తాకట్లో పెట్టాడో వాడి పేరు మీద ఉన్నాయి. కానీ ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది మాత్రం ఎవరు? డబ్బులు ఇచ్చి కొనుక్కున్నవాడు ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ అసలైన ఓనర్ మాత్రం దాన్ని పోగొట్టుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు పిచ్చివాడికి లాగా. కానీ డూప్లికేట్ ఓనర్ ఏం చేస్తున్నాడు? ఇది నాదే అని చెప్పి రోడ్ల మీద తిరుగుతా ఉన్నాడు. ఇక్కడ జరుగుతుంది అదేనండి. ఈ సృష్టి ఎవరిది? దేవుడు మన కోసమని కలుగజేస్తే దాన్ని లాక్కొని దుష్టుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రాజకీయాలు కానీ అన్నీ కూడా ఎవడి చేతిలో ఉన్నాయి? దుష్టుని చేతిలో ఉన్నాయి. వాడు ఎటు తిప్పితే ప్రపంచం అంటూ తిరుగుతూ ఉంది. కానీ నిజానికి దానికి హక్కుదారుడు ఎవరంటే ఆదాము. అందరూ వింటున్నారండి. మన దేవుడు ఒరిజినల్ ఓనర్ ఎవరంటే మన దేవుడు. ఆయన మళ్ళీ ఎవరికి ఇచ్చాడంటే తన రక్తం పంచుకొని పుట్టిన ఆదాము చేతిలో పెట్టాడు. అయితే దుష్టుడు ఏం చేశాడు? ఆదాము దగ్గర నుంచి లాక్కున్నాడు. ఇక్కడ చూడండి, ప్రవక్త ఏమంటున్నాడు? దానికి నిజంగా హక్కుదారుడు వాడు కాదు, సాతాను దాని యజమానుడు కాడు. చట్ట సమ్మతముగా పొందినవాడు దాన్ని పోగొట్టుకొనెను. అంటే ఆదాము దాన్ని పోగొట్టుకొనెను. దాన్ని విడిపించవలసిన అవసరత ఉన్నది. సమీప బంధువు మాత్రమే దాన్ని విడిపించు హక్కు కలిగి ఉన్నాడు. ఆ సమీప బంధువు ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. అయితే చెప్పేటప్పుడు ఏమని చెప్పాడు? యూదా గోత్రపు సింహం జయం పొందిందని చెప్పాడు. కాబట్టి మన యోహాను దేని గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? సింహం వచ్చిద్ది అని చూస్తుంటే ఎవరు వచ్చి నుంచున్నారు? గొర్రెపిల్ల వచ్చి నిలబడింది. సో ఇప్పుడు మీరు చెప్పండి, మన దేవుడు నిజంగా సింహమా గొర్రెపిల్ల? ఎవరైనా సింహమా గొర్రెపిల్ల? నిజానికి మన దేవుడు సింహం అండి. ఎందుకంటే యోధా గోత్రపు సింహం మన దేవుడు. కానీ ఎలా వచ్చాడు భూమి మీదకి? ఒక గొర్రె పిల్లగా వచ్చాడు ఆయన. అవునా? గొర్రె పిల్లగా వచ్చాడు కదా అని చెప్పేసి అందరూ ఆయన్ని నిజంగానే గొర్రె పిల్ల అనుకుంటున్నారు. అందరూ వింటున్నారా? అందుకే ఉమ్ములు వస్తున్నారు, అందుకే కొరడా తీసుకొని కొడుతున్నారు, అందుకే ముళ్ళ కిరీటం పెట్టి ఏడిపిస్తున్నారు, పక్కలో బల్లెముతో గుచ్చుతున్నారు. ఇవన్నీ దేనికి? ఆయన గొర్రె పిల్ల అనుకుంటున్నారు. కానీ ఆయన లోపల ఎవరు? సింహం ఆయన. కానీ రావటం ఎలా వచ్చాడు? గొర్రె పిల్లగా వచ్చాడు. కాబట్టి ఎందుకు గొర్రె పిల్లగా వచ్చాడంటే ప్రవక్త అంటున్నాడు, జయించే రహస్యం ఎందులో ఉందంటే సాత్వికుడు దీనుడుగా మన దేవుడు వచ్చి అన్నిటి మీద జయం పొందాడని ప్రవక్త అంటున్నాడు. చూడండి, సింహము వచ్చునని యోహాను ఎదురు చూచుచుండెను. యోహాను ఏమనుకుంటున్నాడు? సింహం వచ్చిద్ది అనుకుంటున్నాడు. కానీ ఎలా వచ్చాడు ఆయన? ఒక గొర్రె పిల్ల వచ్చుటను అతడు చూసి ఆశ్చర్యపడెను. షాక్ అయ్యాడా లేదా? ఎందుకంటే మనం ఎప్పుడు షాక్? అసలు యేసయ్యని సిలువేసింది దేనికి చెప్పండి? మన దేవుణ్ణి ఎందుకు సిలువేసింది? మెస్సయా వస్తాడంటే అలా మేఘాల మీద వస్తాడేమో అనుకుంటున్నారు. కానీ మన దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? కుడి తొట్టులో నుంచి వచ్చాడు. వచ్చి మళ్ళీ ఏమంటున్నాడు? నేనే మీ దేవుణ్ణి అంటున్నాడు. వింటున్నారండి? అందుకే కోపం వచ్చింది. కాబట్టి యోహాను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో దానికి భిన్నంగా మన దేవుడు గొర్రెపిల్లగా వచ్చాడు. అయితే గొర్రెపిల్లగా వచ్చి సాత్వికుడు దీనుడుగా వచ్చి సమస్తాన్ని జయించాడని మన ప్రవక్త అంటున్నాడు. చూడండి సోదరులారా, చూడండి, సాత్వికము ద్వారా, మాధుర్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము జయించదము. ఈ లోకాన్ని, పాపాన్ని, దుష్టుణ్ణి జయించాలంటే రహస్యం ఏంటి? మనం ఏదో గొప్ప అనుకుంటే మనం ఎప్పటికీ జయించలేమంటున్నాడు. మనం ఎలా జయించాలంట? సాత్వికముగా, దీనముగానే దుష్టుని మనం జయించాలి. అందుకే మన దేవుడు భూమి మీదకి వచ్చి ఎలా నిలబడ్డాడు? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించేటట్టుగా నిలబడ్డాడు ఆయన. అందరూ వింటున్నారండి? కాబట్టి మన దేవుడు గొర్రె పిల్లగా వచ్చి సమస్తాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అవునా? సింహంలాగా రాలేదు ఆయన. ఎప్పుడైనా సరే మనకేదో ఉందని చూపిస్తే మాత్రం మనం ఫెయిల్ అయిపోతాం. మనకేమీ లేదని తగ్గించుకుంటే మనం ఖచ్చితంగా గెలుస్తాం. అందుకే బైబిల్లో ఏమనుంది? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. కాబట్టి మన దేవుడు ఏ సూత్రాన్ని పట్టుకున్నాడు? తగ్గింపు అనే సూత్రాన్ని పట్టుకొని అన్నిటినీ జయించాడు ఆయన. పిలాతు ముందు ఎలా నుంచున్నాడు?
చాలా నిస్సహాయంగా నుంచున్నాడు. పిలాతు అడిగాడు, ఏమని? నీ రాజ్యం ఏది అన్నాడు. నిజంగా చూపిస్తే తట్టుకునేవాడా? రాజ్యం ఏది చూపించంటున్నాడు. నిజంగా మన దేవుడు చూపిస్తే తట్టుకునేవాడా? తట్టుకునేవాడు కాదు. ఎందుకంటే ఒకసారి గెహజీ చూసి తట్టుకోలేకపోయాడు, బిలాము చూసి తట్టుకోలేకపోయాడు. బిలాము ఎవరిని చూశాడు? దూసిన ఖడ్గము చేత పట్టుకుని ఉన్న దూతను చూసి తట్టుకోలేకపోయాడు. అంతెందుకు మోషేనే తట్టుకోలేకపోయాడు. పగిలిపోయిన బండ సందులో నుంచోబెట్టి మన దేవుని మహిమ ఎప్పుడైతే మోషేను దాటిందో దాన్ని చూసే మోషే తట్టుకోలేకపోయాడు. కాబట్టి పిలాతు ఏమడుగుతున్నాడు? నీ రాజ్యం ఏది చూపించు అంటున్నాడు. అయినా సరే మన దేవుడు మౌనముగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు, కానీ లోపల ఆయన ఏంటి? కొదమ సింహము. ఆ సింహాన్ని మన దేవుడు ఎప్పుడు చూపించాల. అందరూ వింటున్నారండి? ఆయన ఎంతసేపు దేన్ని చూపించాడు? తగ్గింపు, తగ్గింపు, తగ్గింపే. కాబట్టి విజయము యొక్క రహస్యము, సక్సెస్కి రహస్యం ఏంటంటే తగ్గింపని మన ప్రవక్త అన్నాడు. దేన్నైనా సరే జయించాలంటే తగ్గింపు ద్వారానే మనం జయించగలం. అందరూ వింటున్నారండి? గొడవ జరిగేటప్పుడు తప్పు వాడిదైనా సరే ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఆ కాసేపు మనం వెర్రి వాళ్ళకలాగా కనిపించవచ్చు లోకానికి, కానీ తర్వాత మనకున్న పెద్ద మనసు ఏంటో వాడే అర్థం చేసుకుంటాడు. ఆ కాసేపు పరిచిన వాడు ఆ కాసేపు గెలుస్తాడు, కానీ తర్వాత ఏమవుతాడు? వీడి మనసు ఇలాంటిదా అని అందరూ చీపుగా చూస్తారు. కాబట్టి ఎక్కడైనా సరే తగ్గించుకునే స్వభావం అనేది ఇతరుల మనస్సుల్ని గెలుచుకునే రహస్యం అది అని మన ప్రవక్త అంటున్నాడు. కాబట్టి సహోదరులారా చూడండి, సాత్వికము ద్వారా, మాధుర్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనము జయించదము. ఏదో గొప్ప మేధావినని చెప్పుకున్నట ద్వారా మనం ఎప్పుడు కూడా జయించము. కానీ తన్ను తాను తగ్గించుకున్న వాని ద్వారానే జయించుదము. కాబట్టి మన దేవుడు పట్టుకున్న సూత్రం ఏంటంటే తగ్గింపు, దీనత్వము, సాత్వికము. అందుకే పరిపూర్ణ మానవుని స్వరూపములో మనం ఏం చూస్తాం? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ. ఇవన్నీ మన దేవుడు పట్టుకున్నాడు కాబట్టి సమస్తాన్ని జయించాడు ఆయన. కాబట్టి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఎలా మారాడో చూడండి. మత్తయి సువార్త 28:18. యేసయ్య చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు శిష్యులకి కనపడి చెప్పిన మాటలు ఇవి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, అందరు ఇక్కడే ఉన్నారు కదా, యేసయ్య చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు శిష్యులకి కనిపిస్తాడు కదా, కనిపించినప్పుడు చెప్పిన మాటలు ఇవి. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి గొర్రె పిల్లగా వచ్చి మన దేవుడు ఏం చేశాడు? అన్నిటినీ జయించాడు. సింహంలాగా రాలేదండి. అందరూ వింటున్నారా? కాబట్టి తగ్గింపే విజయానికి రహస్యము. కాబట్టి మన దేవుడు తగ్గించుకొని అన్నిటికంటే పైనామాన్ని పొందాడు మన దేవుడు. ఇదే మాట పేతురు అంటున్నాడు. చూడండి, ఈ చదువుకొని మనం ఆపేద్దాం. ఎందుకంటే ప్రకటన గ్రంథం అనేది బైబిల్ స్టడీ లాంటిది. అది ఒక్క సబ్జెక్ట్తో అయిపోయేది కాదు. ఒక్కొక్క వచనాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించుకుంటూ వెళ్ళేదే ప్రకటన గ్రంథం. కాబట్టి పేతురు 3:22, ఆయన పరలోకమునకు వెళ్ళి, ఎప్పుడిది? చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. కానీ భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు మన దేవుడు? దేనికి పనికిరాని వాడికి లాగా ఉన్నాడు. చెప్పాలంటే కనీసం తలవాల్చుకోవటానికి జానెడు స్థలము కూడా మన దేవుడికి లేదు. కడుపు నిండా అన్నం పెట్టేవాళ్ళు లేడు. వింటున్నారండి? జీవితం అంతా ఒక్క అంగీతోనే గడిపాడు. కాబట్టి అలాంటి చెప్పాలంటే అంతగా తగ్గించుకున్నవారు ఈ భూమి మీద ఎవ్వరూ లేరండి. అంత తగ్గించుకున్నాడు. అందుకే అన్ని నామాల కంటే పైనామాన్నే పొందాడు. అధికారుల మీద, శక్తుల మీద అధికారము పొంది దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇదే మాటలు పౌలు కూడా చెప్తున్నాడు. చూద్దాం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6.
ఇప్పుడు మన దేవుడు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ చూడండి ఎంత తగ్గించుకున్నాడు ఆయన. మనుష్యుల పోలికగా పుట్టి ఒక గొప్ప అధికారిని సామాన్యమైన ప్రజలతో కూర్చొని తినటం తాగటం అంటే వాడికి ఎంత చిరాకో. కానీ ఏం చేస్తాడు? ఎలక్షన్లప్పుడు ఓట్లప్పుడు ఏం చేస్తాడు? మనం చెప్పిందల్లా చేస్తాడు. ఇదిగో మా అబ్బాయిని ఎత్తుకో అంటే ఎత్తుకుంటాడు. మా ఇంట్లోకి రా అంటే వస్తాడు. ఒక స్టూల్ అక్కడ వేసి కూర్చో అంటే కూర్చుంటాడు. అవునా? మన చేతితో కాఫీ ఇస్తే దాన్ని అపురూపంగా తీసుకుంటాడు. వింటున్నారండి? ఫోటోలు తీస్తూ ఉంటారు కాబట్టి. అయితే అందరి గురించి చెప్పట్లేదు, చాలామంది అలాగే ఉంటారు. కానీ మన దేవుడు దేన్ని విడిచిపెట్టాడు? తుచ్చమైన మానవుడి గురించి సింహాసనాన్ని విడిచిపెట్టాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అంటే సింహంలాగుండేవాడు ఎలా వచ్చాడు? గొర్రెపిల్లలాగా వచ్చాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. కాబట్టి రహస్యం ఎందులో ఉందంటే, నువ్వు తగ్గించుకునే దాంట్లోనే రహస్యమంతా దాగి ఉంది. అందరూ ఆలకిస్తున్నారండి? మనకెంతుందో చూపించే కంటే మనం తగ్గించుకునే దాంట్లోనే అసలు విషయం దాగి ఉంటుంది. అది ఎక్కడైనా సరే. కానీ అది చేయాలంటే మనల్ని మనం చంపుకోవాలి. ఒక కోటీశ్వరుడు మామూలు వ్యక్తిలాగా తిరగాలంటే వాడు చంపుకోవాలి. అది చేయలేం. కాబట్టే మనం ఏం చేస్తున్నాం? ఎక్కడా కూడా దుష్టుని ఎదిరించలేకపోతున్నాం. అందుకే మన దేవుడు భూమి మీదకి వచ్చి మనల్ని మనం ఎలా చంపుకోవాలో చూపించిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. వింటున్నారండి? ₹1 ఆస్తున్న వాడు విర్రవీగుతాడు. కానీ మన దేవుడు అన్నిటికీ ఆస్తికర్త. అయినా సరే అన్నీ వదిలేసుకొని భూమి మీదకి ఎలా వచ్చాడు? ఆయన దాసుని స్వరూపము ధరించుకొని వచ్చాడు. శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకే ఎక్కడికి వెళ్ళాడు? చదవండి. అందుచేత పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాడి మోకాలు ఏమవ్వాలి? యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. సో ఫస్ట్ మన దేవుడు తగ్గించుకున్నాడా? ముందే హెచ్చించుకున్నాడా? ఫస్ట్ తగ్గింపు ఉండాలండి. అందరూ వింటున్నారా? ఎదిగేవాడు ఎలా ఉంటాడు? మీరు ఎప్పుడైనా చూసారా? అప్పుడప్పుడే ఎదిగేవాడు ప్రతి ఒక్కడికి నమస్కారం చేస్తాడు. ఎవడొచ్చినా కాళ్ళ మీద పడతాడు. అవునా? మీరే నాకు దేవుళ్ళు అంటాడు. ఎప్పుడు? అది ఎదిగేటప్పుడు. ఎదిగేసిన తర్వాత పూర్తిగా శిఖరం మీద నుంచున్నప్పుడు అప్పుడు చూపిస్తాడు వాడి ప్రతాపం ఏంటో. అవునా? రాజైన ఉజ్జియా ఏం చేశాడు? ఎక్కడ కూర్చున్నాడు? శిఖరం మీద కూర్చున్నాడు. కానీ ఆ మెట్టు ఎక్కే వరకు ఎలా ఉన్నాడో తెలుసా? దేవునికి పూర్తిగా విధేయత చూపించాడు. ప్రతి ఒక్కరిని గౌరవించాడు. అందుకే యెషయా ఎవరిని పెట్టుకున్నాడు మార్గదర్శిగా? రాజు అయిన ఉజ్జియాని చూస్తూ పెరిగాడు చిన్నప్పటి నుంచి. ఏమనుకున్నాడు? బతికితే ఇలా బతకాలి, ఇలా ఉండాలి అనుకుంటున్న సమయంలో ఉజ్జియా ఏం చేశాడు? మనందరికీ తెలుసు, పరిశుద్ధ స్థలంలోనికి అలా దూసుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి సహోదరులారా, మెట్లు ఎక్కేటప్పుడు, ఎదిగేటప్పుడు అందరూ ఎలా ఉంటారు? సాత్వికుడుగా, దీనుడుగా తగ్గించుకొని ఉంటారు. కానీ అన్నీ వచ్చేసిన తర్వాత ఇక వాడిలో ఉన్న రసాయనాలన్నీ బయటికి తీస్తాడు. కాబట్టి సహోదరులారా, మన దేవుడు మాత్రం చివరి దాకా ఎలా ఉన్నాడు? ఆయన చనిపోయే ముందు కూడా ఆయన తగ్గించుకునే ఉన్నాడు. అందుకే దేవుడు ఆయన్ని ఎలా హెచ్చించాడు? అన్ని నామాల కంటే పైనామాన్ని ఆయన పొందుకున్నాడు. ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాబట్టి సహోదరులారా, మనం నెక్స్ట్ వచనంలోనికి మరి వచ్చే వారం వెళ్దాం.
ఇది ఆల్రెడీ మనం చూసాం. కాబట్టి మన దేవుడు ఎలా జయించాడు? గొర్రె పిల్లగా వచ్చి తగ్గించుకొని సాత్వికుడు దీనుడుగా ఉండి సమస్తాన్ని జయించాడు. ఫైనల్గా మన దేవుడు చేసిన పని ఏంటంటే, మనం ఏదైతే తాకట్టు పెట్టామో దాన్ని వడ్డీతో సహా మన దేవుడు కట్టేసి ఆ హక్కు పత్రాన్ని ఏం చేశాడు? దీన్ని మళ్ళీ పూర్తిగా మన దేవుడు స్వాధీనం చేసుకున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కోల్పోయింది ఎవరు? ఆదాము. ఎప్పుడు కోల్పోయాడు? ఏదైనా తోటలో కోల్పోయాడు. దానివల్ల వచ్చిన నష్టం ఏంటంటే, ఈ రోజు వరకు మానవ జాతి మరణముతో, వేదనతో, పాపముతో మూలుగుతూ ప్రసవ వేదన పడుతుంది. అయితే మన దేవుడు వచ్చి దాన్ని పూర్తిగా విమోచించి మళ్ళీ ఆయన తన సొంతం చేసుకున్నాడు. ఒకరోజు మళ్ళీ దాన్ని ఎవరికి ఇవ్వబోతున్నాడు? తన వారసులైన మనకి మళ్ళీ దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ ప్రక్రియను ఎలా జరిగించాడో, అసలు లోపల ఏముందో ఆ రహస్యాలన్నీ మనం పోను పోను చూద్దాం. కాబట్టి దేవుడి మాటలు దీవించును గాక. మరి సమయం కూడా ముందుకు సాగింది కాబట్టి మనందరం లేచి నిలబడదాం. చెప్పిన మాటలను బట్టి కొద్ది నిమిషాలు మనందరం లేచి నిలబడి దేవునికి మన స్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి నీవు చెప్పిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. నిజమే తండ్రి, నీవు మమ్మల్ని ప్రేమించి అన్నిటి మీద అధికారిగా మమ్మల్ని పెట్టావు ప్రభువా. సమస్తాన్ని తీసుకొచ్చి మానవుని పాదాల కింద ఉంచావని కీర్తన గ్రంథంలో చక్కగా రాయబడింది తండ్రి. అలాంటి స్వాస్థ్యాన్ని, ఈ హక్కు పత్రాన్ని ఆదాము చేతుల నుండి దుష్టుడు అక్రమంగా లాక్కున్నప్పుడు ఎన్నో ఏళ్ల తరబడి, ఎన్నో యుగాల నుంచి, తరాల నుంచి మానవ జాతి బానిసత్వంలోనికి వెళ్ళిపోయి దుష్టుని చేతిలో పీడించబడుతున్న దినాల్లో నీవే ప్రభువా మళ్ళీ సమీప బంధువుడుగా దిగివచ్చి మేము ఏదైతే కోల్పోయామో దాన్ని మళ్ళీ తిరిగి విడిపించిన గొప్ప దేవుడవు తండ్రి. ఏదో డబ్బులు ఇచ్చి, కోట్లు ఇచ్చి మమ్మల్ని కొనుక్కోలేదు, కానీ నీ సొంత రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నావు ప్రభువా. దాస్యత్వం నుండి మమ్మల్ని విడిపించావు తండ్రి. నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా అని ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉండగా మరి అశోక్ బ్రదరు చిన్న ప్రార్థన చేస్తాడు. తర్వాత మనం ముగించుకుందాం. సింహాసనంపై ఆసీనుడైన తండ్రి ప్రభా, 4 జీవుల మధ్యన 24 పెద్దల మధ్యన ప్రభా మీరు మాట్లాడిన విషయాలను బట్టి ప్రభా ఇంతవరకు ప్రతి వాక్యం ప్రభా మా హృదయంలో ప్రభా ఫలింపచేయండి ఆయన తండ్రి. వాక్యానుసారంగా జీవించిన సహాయం చేయండి ఆయన, కృపను దయచేయండి ఆయన. ప్రతి ఒక్క ఇష్టంలో తోడే నడిపించమని ప్రభా, అదేవిధంగా మేము మా జీవితాల్లో ప్రభా మేము బయలుపరిచే వారి గుణలా సహాయం చేయమని, వాక్య ప్రత్యక్షను దయచేయమని, కృపను దయచేయమని, ప్రతి కృష్ణుడు నడిపించమని నజరేయుడైన యేసు నామమున ఈ చిన్న ప్రార్థన ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. మన తండ్రి అయిన క్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానములు కూడి ఉన్న మనందరికీ, ఈ లోకంలోని పరిశుద్ధులందరికీ, అలాగే యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక.